ఓఫిర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు మరొకసారి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో లైవ్లో మీతో జాయిన్ అయ్యి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాము. ఈరోజు మన అంశము సిలువ బొట్టు ఉద్యమం మీద క్రైస్తవ ఎన్ఆర్ఐల స్పందన అనే అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాము. అంశంలోనికి మనం వెళ్ళడానికి ముందు కొన్ని విషయాలు ప్రస్తావించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. జనవరి 2వ తారీఖున రంజిత్ ఓఫిర్ గారు నూతన సంవత్సరాన్ని ఉద్దేశిస్తూ నూతన సంవత్సరంలో ప్రసంగిస్తూ ఒక ఆదివారం రోజు క్రైస్తవ స్త్రీలు మరి ప్రధానంగా ఎవరైతే హైందవ మతంలో నుంచి అన్య కుటుంబాల నుంచి వచ్చారో క్రీస్తు చెంతకు రావడానికి అభ్యంతర కారణంగా ఈ బొట్టు ఎవరికైతే ఉన్నదో వారి విషయమై సిలువ బొట్టును బొట్టు స్థానంలో ధరించమని ఒక ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. తన శిష్యులకు పిలుపునిచ్చారు. మరి ఈ విషయంలో గత 2 నెలలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ క్రైస్తవుని గదిపినా ఏ సేవకుడిని గదిపినా అందరి నోట కూడా ఈ సిలువ బొట్టు ప్రస్తావన వస్తూ ఉంది. కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎన్ఆర్ఐలుగా క్రైస్తవ ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి వారి స్పందన కూడా తెలుసుకుందాం. ఈరోజు మనతో తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడానికి లైవ్లో పాల్గొంటున్నారు అమెరికా నుండి యుఎస్ఏ నుండి మరి అద్భుతంగా దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి అంతర్జాతీయ వర్తమానికులు దైవజనులు పాస్టర్ జోనథన్ నాయక్ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. జోనథన్ నాయక్ గారు, లైవ్ లోకి మీకు స్వాగతం, మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జర్మనీ నుండి సిస్టర్ శృతి గారు లైవ్ లో మనతో అందుబాటులో ఉన్నారు. శృతి గారు, వెల్కమ్ టు ఓఫిర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్. మరి అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి బ్రదర్ భరత్ గారు లైవ్ లో మనతో అందుబాటులో ఉన్నారు. భరత్ గారు, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. మొదటిగా మనం ఎన్ఆర్ఐల స్పందన తెలుసుకుందాం. మొదటిగా జోనథన్ నాయక్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. జోనథన్ నాయక్ గారు, మరి ఈ సిలువ బొట్టు అనేటువంటి ఒక ప్రతిపాదన లేకపోతే అంశము 2 తెలుగు రాష్ట్రాలను గత 2 నెలలుగా బలంగా కదిలించిందని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ సెగ లేకపోతే ఈ సిలువ బొట్టు ధారణ అనేటువంటి ఉద్యమము లేకపోతే ఈ ప్రతిపాదన ఈ సెగ అనేది ఇతర దేశాలకు కూడా తగిలింది అనే సమాచారం కూడా ఉంది మా దగ్గర. మరి ఇతర దేశాల్లో నుంచి ఉన్నటువంటి వారు ప్రధానంగా అమెరికా నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అమృత్. మొట్టమొదటిగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బ్రదర్ అజయ్ పలుకూరి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేస్తూ టెక్నికల్ సపోర్ట్ చేస్తున్నటువంటి బ్రదర్ అజయ్ గారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. అలాగే మంచిగా యాంకరింగ్ చేయడానికి మరి మా ముందుకు వచ్చినటువంటి బ్రదర్ అమృత్ గారు, మీకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us అండ్ గివింగ్ దిస్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ అవర్ రివ్యూ. మీరన్నట్టుగా ఓఫిర్ గారు ప్రతిపాదించినటువంటి ఈ సిలువ బొట్టు అనే అంశం ఇతర దేశాలకు ప్రాకింది లేకపోతే ఆ సెగ తగిలింది అనే మాట ఎంతైనా వాస్తవం. కారణం ఏంటంటే ఓఫిర్ గారు ఆయన వరల్డ్ వైడ్ ఫిగర్, ఈజ్ నాట్ జస్ట్ ఏ లోకల్ ఫిగర్. ఏదో ఒక స్థానిక సంఘ కాపరి స్థాయి కాదు ఆయనది. ఆయన ఒక వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ వారికి దర్శనము హీ హాజ్ ఏ గ్లోబల్ విజన్ ఫర్ ద హోల్ వరల్డ్. కాబట్టి వారు ఏది చెప్పినా ఏది మాట్లాడినా కూడా ప్రపంచవ్యాప్తం అవుతుందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. వారిని ప్రేమించేవారు, అభిమానించేవారు, వారి పాటలతో మేము బ్రతికాము అని సాక్ష్యం ఇచ్చేవారు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో, ముఖ్యంగా తెలుగు వారు ఉన్నారు.
అండ్ ఆయన్ని ద్వేషించేవారు, దూషించేవారు కూడా ఆబ్వియస్‌గా ఉంటారు. కాబట్టి తప్పకుండా మరి వారి వారి యొక్క ప్రతిపాదన, వారు చేస్తున్నటువంటి సేవని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ, ముఖ్యంగా తెలుగు క్రైస్తవులందరూ గూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఓఫిర్ గారు ప్రతిపాదించినటువంటి బొట్టు ఉద్యమం, లేపోతే సిలువ బొట్టు అనే ప్రతిపాదనని మేము అర్థం చేసుకున్నాము. వి ఫౌండ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దాన్ని పాజిటివ్‌గా తీసుకోకుండా ఎందుకు దాన్ని ఒక రాద్ధాంతం చేస్తున్నారు, ఎందుకు దాన్ని కాంట్రోవర్షియల్ చేస్తున్నారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఓఫిరి గారు ఎంతో ప్రార్థన చేశారు అని వారు సాక్ష్యం చెప్పారు. ఎందుకంటే కొన్ని సంఘాల వారు బొట్టు తీయకపోతే మేము బాప్తిసం ఇవ్వము అని సిద్ధాంతీకరించారు. మరికొందరు బొట్టు ఉంటే పర్వాలేదు, మాకే అభ్యంతరం లేదని కొందరు ప్రతిపాదించారు. అలా ఇంతకు బొట్టు అనేది ఉండాలా, తీసేయాలా, ఈ విషయంలో దేవాన్ని చిత్తం ఏంటని వారు అనేక సంవత్సరాలు ప్రార్థన చేయగా ప్రభు వారికి ఇచ్చిన ఆలోచన, ఒక తలంపు, లేకపోతే ఒక ప్రత్యక్షత వారు సంఘానికి తెలియజేసినప్పుడు అందులో తప్పేముంది? సిలువ బొట్టే కదా చెప్పారు. సిలువ అంటే మన అతిశయ కారణమే కదా. అనేక రీతులుగా సిలువను మనం అంగీకరిస్తున్నాం, అనేక రీతులుగా సిలువను ధరిస్తున్నాం. మన స్త్రీలు ధరించే తాళి మీద సిలువ, ఉంగరాల మీద సిలువ, అలాగే నుదిటి మీద సిలువ. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? ఎందుకు దీన్ని సద్భావంతో తీసుకోవట్లేదు అనేది మేము మదన పడ్డాం. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. త్వరలోనే అందరి యొక్క ఆవేశాలు తగ్గిన తర్వాత అందరికీ ఇది ఆమోదయోగ్యం అవుతుందని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం అండి జోనతన్ నాయక్ గారు. సిస్టర్ శృతి గారు, మీ అభిప్రాయం తెలియజేస్తారా? తప్పకుండా అండి. సిలువ బొట్టు అనేది చాలా మంచి ప్రతిపాదన అనేసి నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే భారతదేశంలో ఉన్న ఈ సంస్కృతి అనేది వదిలిపెట్టాలి, దాన్ని తీసివేయాలి అని అందరూ మనం మొదటి నుంచి కూడా క్రైస్తవులుగా మారుతున్న వాళ్ళకి బోధించారు. ఇదివరకు ఉన్నటువంటి నాయకులు అది ఉత్తమమని తలంచారు, అలా బోధించారు. అయితే ఎప్పుడైతే అది సువార్తకు ఒక ఆటంకంగా మారిందో అప్పుడు ఒక అభ్యంతరంగా తయారైందో బొట్టు తీసివేయడం అనేది. అప్పుడు మనకి సిలువ బొట్టు అనేది ప్రతిపాదించినప్పుడు దీనికి ఒక మంచి పరిష్కారం అని నాకు అర్థమవుతుంది. అది ఆలోచన ఉన్న వారికి ఎవరికైనా సరే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, చాలా సంతోషం అండి. భరత్ గారు, మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. ఓఫిర్ గారు చేపట్టినటువంటి ఈ సిలువ బొట్టు ధారణ అనే ఈ ఉద్యమము ఎంతో అప్రిషియేట్ చేయాల్సిందండి. ఎందుకంటే నేను ఒక హిందూ కుటుంబం నుండి నేను కూడా వచ్చాను. మా పేరెంట్స్ కూడా ఒకప్పుడు హిందువులు. వాళ్ళు హిందువుల్లో ఉన్నప్పుడు హిందూ సంప్రదాయాలు, హిందూ ఒక విగ్రహాలను పూజిస్తున్నటువంటి ఆ టైంలో దేవుడు వాళ్ళ మనోనేత్రాలను వెలిగించి నిజమైన దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు అని తెలియపరుచుకున్నాడు. అయితే అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే దేవుని గురించి తెలిసిందో, మరి దేవుని కొరకు ఎట్లా ఇష్టకరంగా జీవించాలి, దేవుణ్ణి ఎట్లా సంతోషపెట్టాలి అని ఎవరికైనా ఉంటది. కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి. ఆ టైంలో ఎప్పుడైతే ఈ బొట్టు సిలువ, ఇప్పుడు పాస్టర్స్ ఎవరైతే పులిపీఠంలో నుండి మీరు దేవుణ్ణి నమ్ముకుంటే మీరు మొత్తం బొట్టు తీసివేయాలి, గాజులు తీసివేయాలి, మీరు హిందువుల సంప్రదాయాలు మొత్తం అన్నింటినీ బ్యాన్ చేయాలి, దూరంగా ఉండాలని బోధించడం ద్వారా వీళ్ళు కొత్తగా దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు అరే నిజమేమో, దేవునికి ఇట్లనే ఉంటేనే ఇష్టమేమో, దేవుడు ఇట్లుంటేనే నన్ను అంగీకరిస్తాడేమో అనే భయంతో వాళ్ళ సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఎగెన్స్ట్ గా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భర్తకు ఎగెన్స్ట్ గా, వాళ్ళ అత్తమామలకు ఎగెన్స్ట్ గా, వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు తీయడం జరిగింది. దానివల్ల అరే చూడండి రా, ఈ అమ్మాయి, ఈ స్త్రీ చూడండి, ఈమె యేసు నమ్ముకుంటే మొత్తం విధవరాలు లెక్క చేస్తారు, ఈ మతమే అన్యమతం, ఇది మన సంస్కృతి కాదు, ఈ సంస్కృతి ఇది ఫారిన్ నుండి వచ్చి ఇక్కడ మన మతాన్ని అంత కలుషితం చేస్తున్నది ఇది.
కనుక ఈ మతంలోకి ఎవడు పోవద్దు అని మతం మీదనే, అసలు క్రైస్తవత్వం మీదనే, దేవుని మీదనే ద్వేషం పెట్టుకున్నారు అనమాట. జస్ట్ అట్లా బొట్టు ఆ సంప్రదాయాన్ని వాళ్ళు దూరం చేయడం వల్ల. అసలు నిజంగా వాస్తవానికి బైబిల్లో ఎక్కడైనా ఉందా బొట్టు తీయాలి, నువ్వు అంత సంస్కృతి అంత మొత్తం తీసి పడేయాలి అనే బైబిల్ ఎక్కడ లేదు. కానీ ఈ ప్రసంగికులు వాళ్ళ చేతిలోకి తీసుకొని అసలు ఎక్కడ కూడా అట్లాంటి ఆజ్ఞ లేకుండా ఉన్న దానిని వీళ్ళు ఆజ్ఞగా సృష్టించి మీరు తీసివేయాలి అని కులిపీఠంలో చెప్పడం ద్వారా ఎంతో మంది కుటుంబాలు కూలిపోయినాయి. ఎందుకంటే ఆ అమ్మాయికి దేవుని కొరకు ఇష్టంగా జీవించాలని ఉంది. కాబట్టి భర్తకు ఇష్టం లేకపోయినా, ఇంట్లో అత్తమామలకు ఇష్టం లేకపోయినా ఆమె చేసిన ద్వారా ఆమెని వాళ్ళు వెలివేయడము, ఆమెను హింసించడము, అందరి ముందు అవమానపరచడము, ఈ ఎన్నో జరిగినాయి. ఇట్లా నేను కల్లారా నేను కూడా చూసిన నా సర్కిల్లో కూడా. సో ఎప్పుడైతే ఓఫీర్ గారు చూడండి, ఎక్కడ కూడా దేవుడు దీన్ని నిషిద్ధపరచలేదు, బైబిల్లో దీన్ని ఎక్కడ ఖండించినట్టు లేదు. ఖండించినటువంటి ఈ కార్యక్రమాలని మీరు ఖండిస్తూ మీరు ఇట్లా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి మేలు జరుగుతుంది? కనుక సిలువ బొట్టు వేసుకోండి, పర్వాలేదు, ఈ దేవుడు ఎక్కడ కూడా దీన్ని ఖండించలేదు అని ఒక క్లుప్తంగా మంచి వివరణ ఓఫీర్ గారు ఇచ్చారండి. ఆ వివరణకు అసలు సత్యానికి ఆసక్తి ఉన్నవారు అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అందులో మేము కూడా ఉన్నాము. మేము వీఆర్ ఫుల్లీ అప్రిషియేటెడ్. అండ్ మేము దేవుని ఎంత స్తుతిస్తున్నామంటే, సత్యం అనేది ఎట్లా, అసలు దేవుడు ఎట్లా కార్యాన్ని తన భక్తుల ద్వారా చేస్తాడు అనేది మేము చూసి మేము చాలా సంతోషపడుతున్నాం ఇటువంటి ఉద్యమం. ఓకే అండి, చాలా సంతోషం భరత్ గారు. సిలువు బొట్టు ప్రస్తావన కానీ బొట్టు ప్రస్తావన కానీ బైబిల్లో ఎక్కడ లేదు కాబట్టి ఓఫీర్ గారు ప్రతిపాదించినటువంటి ఈ సిలువు బొట్టు అనేది సమర్థనీయమని మీరు అంటున్నారు. చాలా సంతోషం. జనతన్ నాయక్ గారు, ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాము. ఓఫీర్ గారు ఈ సిలువ బొట్టు ప్రతిపాదనను తీసుకొస్తే అదొక ప్రతిపాదన లాగే తీసుకొస్తే బాగుండేది, కానీ అదొక ఉద్యమంగా చేపట్టి సిలువ బొట్టు ఉద్యమం అని, మరి ఫిబ్రవరి 15వ తారీఖు కూడా ఒక మహాసభను, స్వచ్ఛంద సిలువ బొట్టు ధారణ మహాసభ అని పెట్టి, మళ్ళా మార్చి 15వ తారీఖును కూడా వైజాగ్ లో ఒక మహాసభను పెట్టి ఒక ఉద్యమంగా చేపట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ ఉద్యమం అన్న మాట ద్వారా మేము చాలా మంది అభ్యంతరపడుతున్నామని సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీని విషయంలో మీ స్పందన తెలియజేయండి. తప్పకుండా బ్రదర్ అమృత్. మరి బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా జ్ఞాని మాట లోతైన నీళ్ల వంటివి అని అన్నట్టుగా ఓఫీర్ గారి మాటల్లో చాలా లోతు ఉంటుంది. అండ్ యాక్చువల్లీ టుడే పీపుల్ హ్యావ్ మోర్ మిస్అండర్స్టాండింగ్ పవర్ దాన్ అండర్స్టాండింగ్ పవర్. ఓఫీర్ గారు ఒక మాట అన్నారంటే ఆవేశంతోనో అనాలోచితంగానో ఎప్పుడు ఆయన అనలేదు కూడా. 43 ఏళ్ళ ఆయన సేవా జీవితంలో ఎప్పుడు కూడా ఆయన నోరు జారేటువంటి పరిస్థితి ఆయనకి ఎప్పుడూ లేదు. ఆయన ఒక మాట అన్నారు అంటే అందులో ఒక లోతైనటువంటి విశ్లేషణ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా జ్ఞానం కూడా కావాలి. జ్ఞాని మాటలు అర్థం కావాలంటే ఒక జ్ఞాని కావాలి. అంటే ఉద్యమము అనే మాట ఓఫీర్ గారు ఆడారు అంటే ఆయన మనస్సు ఏంటి, ఆయన యొక్క ఆలోచన ఏంటి, ఆయన యొక్క విధానం ఏంటి అని మనం లోతులోకి వెళ్ళగలిగితే చాలా అద్భుతమైన మాట. అది ఇస్ ఎ నెసెసరీ వర్డ్ హీ షుడ్ యూజ్. తప్పకుండా ఆ మాటే వాడాలి. నేను దీని విషయంలో వివరణ ఇవ్వకముందు ఒక మాట చెప్తాను. ఓఫీర్ గారిని ఎవరైనా విమర్శిస్తున్నారంటే హీ మే బి ఎ బిలీవర్ ఆర్ ఎ పాస్టర్. మా ప్రైమరీ అండర్స్టాండింగ్ ఏంటంటే హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ రంజిత్ ఓఫీర్ గారు. ఓఫీర్ గారి గురించి రవ్వంత తెలిసినా, లేకపోతే మనం అనుకున్నట్టుగా గోరంత తెలిసినా కూడా నో వన్ విల్ డేర్ టు క్రిటిసైజ్ హిమ్. ఆయన్ని విమర్శించేటువంటి లేకపోతే ద్వేషించే సేవకులందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఏంటంటే ప్లీజ్ స్పెండ్ 1 వీక్ విత్ రంజిత్ ఓఫీర్ గారు. ఒక్క వారం ఆయనతో కలిసి మీరు సేవలో ఉండండి.
ఒక్క వారం ఆయనతో కలిసి పరిచర్యకి తిరగండి. ఒక్క వారం చాలండి. ఓఫీర్ గారేంటో, ఆయన మనస్తత్వం ఏంటో, ఆయన భారం ఏంటో, ఆయన దర్శనం ఏంటో, ఆయన ప్రయాస ఏంటో, ఆయన గోల్ ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఓఫీర్ గారిని విమర్శిస్తున్న వాళ్ళు మేము జ్ఞానులని కొందరు అనుకుంటున్నారు. బట్ మేమనుకున్నాం దే ఆర్ టోటల్ ఇగ్నోరెంట్ ఆఫ్ రంజిత్ ఓఫీర్. దే డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు స్పెండ్ టైం విత్ హిమ్, టాక్ టు హిమ్. ఒక మనిషితో మాట్లాడకుండా మనిషి అర్థం కాడు కదా. ఒక మనిషితో గడపకుండా ఆ మనిషి గురించి మనం చేసే జడ్జిమెంట్ 100% కరెక్ట్ అవుతుందా? సో ఓఫీర్ గారు వారి యొక్క సేవా విధానం ఏంటంటే, ఆఫ్టర్ గాడ్ హీ లవ్ హిస్ కంట్రీ, హీ లవ్స్ ఇండియా. భారతదేశాన్ని వారు ప్రేమించి భారతదేశాన్ని సువార్తతో నింపాలి, రక్షణలోకి నడిపించాలి. భారతీయులందరి మీద ఆయనకి భారం ఉంది. 24 గంటలు దాని మీదే ఉంటారు ఆయన. ఆయనతో మీరు గడిపితే ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా ముగింపు ల్యాండింగ్ పాయింట్ ఏముంటుందంటే, హౌ టు ఇవాంజలైజ్ ఇండియా, హౌ టు బ్రింగ్ ఇండియన్స్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హౌ టు విన్ సోల్స్ ఇన్ ఇండియా. సో సువార్త భారము కలిగినటువంటి దైవజనుడు, విస్తారమైనటువంటి ప్రయాస. సైకిల్ మీద ఆయన సువార్త చేయడం చూసి మనం వింటున్నాం. దెబ్బలు తిన్నారు సువార్త కోసం. ఆయన ఏం చేసినా కూడా ఆయన భారం ఏంటంటే భారతీయులను రక్షించాలి. అలాంటి భారంతో ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన రియలైజ్ అయినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో క్రైస్తవం పట్ల ఎందుకు ఇంత ద్వేషం ఉంది? వై ఇండియా ఈజ్ హేటింగ్ జీసస్? ఇందాక సహోదరులు భరత్ చెప్పినట్టుగా భారతీయుల హృదయంలో యేసు మీద, క్రైస్తవం మీద ఎందుకంత ద్వేషం ఉంది అని అంటే, ఒక ప్రైమరీ రీజన్. ఎందుకంటే ఒడ్డునున్నోడికి విషయాలు తెలియదు, లోతులోకి వెళ్ళినోడికి తెలుస్తుంది. వారు అన్యజనుల పట్ల భారం కలిగి ఉండి రాత్రనక పగలనక వారి మధ్య ఉంటూ వారికి సువార్త చేస్తూ వారి మధ్య తిరుగుతున్నారు కాబట్టి హీ నోస్ దేర్ హార్ట్. అప్పుడు వారు కనుక్కున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, నా దేశం నా ప్రభుని ఎందుకు ద్వేషిస్తుంది? ఎన్నిసార్లు అన్నారు ఆ మాట. వై మై కంట్రీ హేటింగ్ మై బిలవర్డ్ లార్డ్ జీసస్? ఆయన లోతైన విశ్లేషణ చెప్తారు ఎప్పుడు కూడా. ప్రపంచానికి అగ్రగామిగా ఉండాల్సిన నా దేశం అడుక్కునే స్థితిలో ఎందుకుంది? కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేశం నిన్న మొన్న పుట్టిన దేశాల దగ్గర అప్పు కోసం ఎందుకు వెళ్తుంది? ఒకటే కారణం, వారందరూ నిజమైన దేవుణ్ణి, సత్యదేవుణ్ణి, లోకరక్షకుణ్ణి తెలుసుకున్నారు, ఆశీర్వదింపబడ్డారు, అభివృద్ధి పదంలోకి వచ్చేశారు. ఈ దేశంలో అన్ని వనరులు ఉన్నాయి, జ్ఞానం ఉంది, టాలెంట్ ఉంది, చరిత్ర ఉంది. కానీ నిజదేవుడు, సత్యదేవుడు పట్ల ఉన్న నిష్కారణ ద్వేషం పూర్వంగా నా దేశం శపింపబడుతుంది, నా దేశం ఇలాగ దిగజారిపోతుంది. ఐ వాంట్ టు మేక్ మై కంట్రీ ప్రౌడ్ ఆఫ్ హోల్ కంట్రీ, హోల్ నేషన్స్ అనే భారంతో ఎలాగైనా యేసు దగ్గరికి నా దేశాన్ని నడిపించాలి ఉద్దేశం తెలినప్పుడు, భరత్ గారు చెప్పినట్టుగా వారి ద్వేషానికి కారణం ఏంటంటే ఈ ఫారిన్ రిలీజియన్. యేసు దేవుడు మన దేవుడు కాదు, మన దేశ దేవుడు కాదు, ఆయన విదేశీ దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ మతము ఏం చేస్తుందంటే మన మతాచారాలను, మన దేశ సాంప్రదాయాలను డిస్ట్రాయ్ చేస్తుంది. ఇది మత మార్పిడి మాత్రమే కాదు, ఇది మన సాంప్రదాయం మీద దాడి, ఇది మన భారతీయ సంస్కృతి మీద దాడి అనేటువంటి ఒక ప్రాపగాండా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిపోయారు మతోన్మాదులు. దే ఆర్ డిస్ట్రాయింగ్ అవర్ కల్చర్ అని. అప్పుడు ఒక విశ్లేషణ జరిగింది, ఏ రకంగా మనం వాళ్ళ సంస్కృతిని పాడు చేస్తున్నాం, ఎందుకు వాళ్ళు క్రైస్తవం అంటే అంత భయపడుతున్నారు, జనాల్లో భయం నింపారు అని అంటే, ఈ బొట్టు అనే అంశం బయటకు వచ్చింది. ఈ బొట్టు అనే అంశం ద్వారా
ఈ గొప్ప అపప్రద, యేసు మీద ద్వేషం, అనేకులు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. ఏందంటే వీళ్ళు మరి ఒక స్త్రీ యొక్క బొట్టును తొలగించడం ద్వారా విధవలను చేస్తున్నారు స్త్రీలను అనేటువంటి ఒక కారణాన్ని బట్టి ద్వేషం నింపుకుంటారు. కాబట్టి దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా ఈ దేశం కొరకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన దేవుడిచ్చాడు. మరి బొట్టు తీసేయడము అనేటువంటిది వారి సంస్కృతి భంగం అయితే కెన్ వి కంటిన్యూ విత్ బొట్టు అంటే మరి కొంతమంది సేవకులు ఏమన్నారు, బొట్టు ఉంచుకోండి, బొట్టుకు రక్షణకు ఏ సంబంధము లేదు. బొట్టు పెట్టుకొని నువ్వు బాప్తిజం పొందినా నువ్వు రక్షణ పొందుతావు, పరలోకానికి వస్తావు. బొట్టున్నందుకు నువ్వు నరకానికి వెళ్ళవు అని ప్రజాబాహుళ్యము కలిగినటువంటి దైవ సేవకులు చెప్పగా మనందరం విన్నాం కదా. ఓకే. మరి బొట్టు ఉంచుకుంటే మరి ఒక బొట్టు అనే ఇక్కడ మనం ఎక్కడ గూగుల్లో హిస్టరీ మనం చదివినా కూడా క్లియర్గా ఉంటుంది. ఏంటంటే బింది ఈజ్ ఒరిజినేటెడ్ బై హిందూస్ అని ఉంటుంది. బొట్టు అనేది హిందూ సాంప్రదాయం. కాబట్టి బొట్టు చూడగానే నువ్వు హిందీ స్త్రీగా కనబడుతున్నావు. యేసు రక్షణను ఆనందిస్తూ హిందూ స్త్రీగా నువ్వు కనబడొద్దు. కాబట్టి బొట్టు ఉండాలి, కానీ యేసును చూపించాలి. మధ్య మార్గంగా సిలువ బొట్టు ధరించండి అని దేవుడిచ్చిన ఆలోచనని మరి ఓఫిరి గారు మరి ప్రకటించడం అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి విషయము. ఇది దేవుని కార్యము. ఇది ఉద్యమం అని ఎందుకు అన్నారంటే ఈ బొట్టు తొలగింపు ద్వారా యేసయ్య మీద వచ్చినటువంటి క్రైస్తవం మీద వచ్చినటువంటి అపప్రద అనేది దేశవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ఐ కెనాట్ సే ప్రపంచవ్యాప్తం. ఎందుకంటే బొట్టు అనేది హిందువులతోనే ప్రారంభమైంది. హిందుత్వం అనేది భారతదేశానికి సంబంధించింది. అమెరికనో ఆఫ్రికనో బొట్టును ప్రారంభించలేదు. ఈ అపప్రద దేశమంతటా ఉంది. క్రైస్తవులు బొట్టు తీసేస్తున్నారు, మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు అనేది. ఈ అపప్రద తొలగించాలంటే ఓఫిర్ గారి ద్వారా దేవుడు ప్రతిపాదించిన ఈ ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ఉద్యమం. సో ఎడ్యుకేటింగ్ పీపుల్ విత్ ఎ సొల్యూషన్ ఫర్ బింది అనే మాట ఉద్యమం అనే దాంట్లో సువార్త భారం ఉన్నది. ఈ బొట్టును బట్టి మీరు ద్వేషింపబడని అవసరం లేదు. ఈ బొట్టును బట్టి యేసును మీరు క్రైస్తవ్యాన్ని మీరు ద్వేషించాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ అనే ఈ ఎడ్యుకేషన్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జరగవలసిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో దీన్ని ఉద్యమంగా వారు ప్రకటించారు. ఓఫిర్ గారు చెప్పారు, ఒక వ్యక్తి చెబితే అది ఉద్యమం కాదు, అందరిలో కలగాలి, అందరిలో కలుగుతుంది. ఒకనాటికి అందరూ కూడా సిలువ బొట్టుతో మనకి భారతదేశంలో కనబడబోతున్నారు అని నేను నమ్ముతున్నాను. చాలా సంతోషం అండి. మరి జొనాథన్ నాయక్ గారు చెప్పినట్లుగా మతోన్మాదులు క్రీస్తు సువార్త మీద బురద జల్లుతూ ఆ మతంలోకి, ఆ విశ్వాసంలోకి, ఆ దేవునిలోకి మీరు వెళ్ళినట్లయితే బొట్టు తీసేయాలి, భర్త చనిపోయినట్టుగా మీరు ప్రకటించాల్సి వస్తుంది, అట్లాంటి మతం వద్దు, అట్లాంటి దేవుడు వద్దు అని విశ్వ ప్రచారం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా క్రైస్తవ్యం మీద బురద జల్లుతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు మీద, క్రీస్తు శివార్త మీద ఉన్నటువంటి ఈ అపప్రదను దేశవ్యాప్తంగా తొలగించడానికి రంజిత్ ఓఫిర్ గారు ప్రతిపాదించినటువంటి సిలువ బొట్టు అనేది ఒక ఉద్యమంగా చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నదని నాయక్ గారు, జొనాథన్ నాయక్ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి. ఇప్పుడు శృతి గారు, మీకు ఒక ప్రశ్న అండి. చాలా మంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే, ప్రాక్టికల్ గా ఆలోచించండి, నోరు తెరిచి సువార్త ప్రకటిస్తే ఒకవేళ ఎవరైనా రక్షణ పొందే అవకాశం ఉందేమో, రక్షణ పొందొచ్చు కొంతమంది, అంతే తప్ప మనం ఏదో సిలువ బొట్టు పెట్టుకొని అక్కడక్కడ తిరుగుతూ ఉంటే అది సువార్థీకరణ ఎలా అవుతుంది, అసలు అట్లా పెట్టుకొని తిరిగితే ఎవడైనా రక్షణ పొందుతాడా అని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రాక్టికల్ గా మీరు చెప్పండి, మీరు ఈ సిలువ బొట్టును ధరించడం ద్వారా సువార్త చేయడం కూడా ఈజీ అవుతుంది అని ఓఫిర్ గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. దీన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు, లేకపోతే ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా సమర్థిస్తానండి. ఎందుకంటే ఓఫిర్ గారు ఆ మాట చెప్పినప్పుడు సిలువ బొట్టు ఒక ప్రత్యామ్నాయం అని చెప్పలేదు సువార్తకి. అది సువార్త ప్రబలడానికి ఖచ్చితంగా సిలువ బొట్టు అనేది సహకరిస్తుంది, హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను.
Okay. ఎందుకంటే నేను ఇంతకు ముందు కొన్ని సాక్ష్యాలు కూడా విన్నాను, కొంతమంది పాస్టర్స్ చెప్పినవి. ఒక సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక ఊరే ఇక్కడికి రావద్దు, ఇక్కడికి చెప్పొద్దు మాకు, ఎందుకంటే మీరు బొట్టు తీసేయాలని చెప్తున్నారు అని చెప్పడం వల్ల ఒక ఊరికే సువార్త ప్రకటించకుండా ఇప్పుడు సంఘమే లేకుండా అయిపోయిందని మన పాస్టర్ జేమ్స్ జగదీష్ గారు చెప్పారు. అట్లాంటివి నేను చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాను. Okay. దాన్ని బట్టి నేను తప్పకుండా అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్లాంటి అభ్యంతరాలు తొలగిపోవాలి అని అనుకున్నప్పుడు సిలువ బొట్టు అనేది పెట్టుకోండి అనే మనం ఒక పరిష్కారం సూచిస్తున్నాం కాబట్టి అది సువార్త జరగద్దు అసలు అనటానికి వాళ్ళకి అవకాశం కూడా ఉండదు అని అనుకుంటున్నాను. తర్వాత రక్షణ పొందుతారా అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు సువార్త ప్రకటించడానికి ఒక అవకాశం అయితే కలుగుతుంది ముందు. ఓకే, చెప్పండి సిస్టర్. అదే అవకాశం కలుగుతుంది అంటున్నారు. ఓకే, అవకాశం కలుగుతుంది కాబట్టి తప్పకుండా సువార్త ప్రకటన అయితే ప్రబలుతుంది. దాని ద్వారా తప్పకుండా రక్షణ పొందుతారు. ఇప్పుడైతే అసలు బొట్టే వద్దు అని అంటుంటే సువార్తకి ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి మార్గం అని నేను నమ్ముతున్నాను. చాలా సంతోషం అండి. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ సత్యానికి విరోధంగా మరి ఎవరు విమర్శలు గుప్పించినా వెంటనే మీరు ప్రతిస్పందిస్తూ వారికి ధీటైనటువంటి సమాధానాలు ఇవ్వడం మేము చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో. అది ఎంతైనా ప్రశంసనీయము. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. చాలా సంతోషం అండి. ఏ విధము చేతనైనాను కొంతమందికి సువార్తను ప్రకటించాలన్నటువంటి భారంతో ఒక అవకాశం సువార్త బొట్టు పెట్టుకోవడం, సిలువ బొట్టు పెట్టుకోవడం ద్వారా సువార్తను ప్రకటించే అవకాశం కల్పించబడుతుంది అని చెప్పి సిస్టర్ గారు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. నాయక్ గారు చెప్పండి, మీరు ఏదో మాట్లాడుతున్నారు. మన శృతి గారు సింపుల్ గా ఒక మంచి సొల్యూషన్ చెప్పారు. ఏంటంటే మీ ప్రశ్నకి, ఆ నోటితో సిలువ సువార్త ప్రకటించడం ముఖ్యమా, నుదుటి మీద బొట్టు ద్వారా ప్రకటించడం ముఖ్యమా అనేది కదా. సో సిస్టర్ గారు చెప్పింది ఏంటంటే నుదుటి మీద సిలువ బొట్టు ద్వారా నోటితో చెప్పడానికి ఒక అవకాశం మాత్రమే. ఓకే, కాబట్టి మీరు నుదుటి మీద సిలువ బొట్టు పెట్టుకుంటే చాలు, నోరు తెరిచి సువార్త చెప్పనక్కర్లేదనేది కాదు. ఓకే అండి. నుదుటి మీద సిలువ ద్వారా నోటితో సువార్త చెప్పే అవకాశము, అది సిస్టర్ గారు చెప్పారు. ఓకే, చాలా సంతోషం అండి. భరత్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయం బొట్టు అని చెప్పేసి అన్నారు కదా. మరి ఈ సిలువు బొట్టును ధరించడం ద్వారా ఒకవేళ మనం అన్య ఆచారాల్లోనికి, అన్య మత ఆచారాల్లోనికి వెళ్ళిపోతున్నట్టుగా అవుతుందని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో అక్కడ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. దీనికి మీరేం చెప్పాలనుకున్నారు? సిలువు బొట్టును ధరించడం అన్యాచారం అవుతుందా? ఓకే, అన్యాచారం అని అంటున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆచారం అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందని. ఆల్రెడీ కొంతమంది ఈ బొట్టును ధరిస్తున్నారు కనుక ఇప్పుడు మనం ధరించడము వేరొక ఆచారాన్ని పాటించినట్టు అవుతుంది అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇంతకుముందు ఎవరు ధరించకపోతే ఇప్పుడు మనము వేసుకునే ఈ సిలువ బొట్టు ఆచారం కాదు, ఇది ఒక ట్రెండ్, కొత్త సిద్ధాంతం అవుతుంది. అంటే ఒక ఆచారం ఉన్నది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో కాబట్టి ఇప్పుడు ఆచారం ఏం ఆచారం? అది హైందవుల ఆచారం. ఇప్పుడు వైష్ణవులు ఏమో నిలువు బొట్టు, ఇంకా శైవులు ఏమో అడ్డబొట్టు లెక్క. ఇంకా నేను చాలా ఇంటర్నెట్ లో ఎప్పుడైతే ఈ బొట్టు వివాదం అనేది వస్తున్నదో అందరి డిబేట్స్ వింటున్నా. అసలు అందరి మైండ్ ఎట్లా ఉన్నది, వాళ్ళ లాజిక్స్ ఏంటి, అసలు ఈ మనుషులు వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, దేవుడు వీళ్ళకు ఎంత ప్రత్యక్షత ఇచ్చిండు, ఎంతమంది అమాయకులు ఉన్నారు, ఎంతమంది ఫూలిష్ పీపుల్ ఉన్నారో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది నాకు. ఎందుకంటే ఎందుకంటే బైబిల్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో దేవుడు బైబిల్లో సత్యాన్ని అక్కడక్కడ రాయించడం ద్వారా చాలా మందికి దాన్ని సీక్వెన్స్ కనెక్ట్ చేసుకోలేకపోతారు కదా. సో ఎవరైతే బోధకులుగా బయటకు వచ్చి మేము సిలువ గురించి మాట్లాడము, బొట్టు గురించి మాట్లాడము, బోధకుల గురించి మాట్లాడము, దాని ద్వారా ఏమవుతుందంటే అసలు దేవుడు వీళ్ళకి ఎంతవరకు ప్రత్యక్షత ఇచ్చిండు, ఎంతవరకు సబ్జెక్ట్ ఇచ్చిండు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసం నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ హైందవులు ఈ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తున్నారు కనుక ఇప్పుడు మనం కొత్తగా సిలువ బొట్టు పెట్టడము వాళ్ళ ఒక మత ఆచారాన్ని పాటించడమే
అంటే ఇది విగ్రహాల వైపు వాళ్ళు విగ్రహాలను ఉద్దేశించి వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు. ఇక చాలా మంది మాట్లాడితే ఏమంటున్నారు అంటే కొంతమంది ఆ ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైనటువంటి బొట్టు ఉంటదంట. మళ్ళీ ఇంకొక దేవుళ్ళకు ఇంకొక కలర్ఫుల్ బొట్స్ ఉంటాయంట. సో చెట్లకు బొట్లు పెట్టేటోళ్ళు ఉంటారంట, ఒక జంతువులకు బొట్టు పెడతారంట. సో బొట్టు అనేది ఒక కరెక్ట్ గా ఒక విగ్రహారాధనకు సంబంధించిందని క్లియర్ కట్ గా వాళ్ళు పురాణాలు ఏదో తీసుకొచ్చి బాగా నిరూపిస్తున్నారు. ఎందుకంటే ఓఫీర్ గారు ప్రతిపాదించిన ఈ బొట్టు సిద్ధాంతాన్ని ఖండించడానికే. కనీసం వాళ్ళు ఆ మంచి ప్రయత్నం అని చేస్తున్నారు. అసలు శాస్త్రంలో ఈ పురాణాలలో బొట్టు గురించి ఏమేమి ఉన్నాయో కొత్తగా అర్థమవుతుంది మనకు. అసలు వాళ్ళు బయటకు తీసుకొచ్చి అసలు హిందువులకు కూడా పరిచయం చేస్తున్నారు ఈ బొట్టు గురించి, బొట్టు యొక్క చరిత్ర గురించి. నా ఫ్రెండ్స్ కొంతమందికి ఆ వీడియోస్ పరిచయం చేసిన, అరే బ్రదర్ మీరు ఈ బొట్టు గురించి మన ఒక బ్రదర్ బాగా మాట్లాడుతున్నాడు, దాని చరిత్ర మాట్లాడుతున్నాడు, ఒకసారి మీరు ఈ వీడియో వినండి అంటే అతను అసలు షాక్. అరే బొట్టుకు ఇంత చరిత్ర ఉందా? మేము ఏదో గుడికి పోయి ఇట్లా పెట్టుకుంటాము, విగ్రహారానికి పోయి ఇట్లా పెట్టుకుంటాం, కానీ మేము బైక్లకు కొత్త బైక్ కొంటే బొట్టు పెడతాం, కొబ్బరికాయకి బొట్టు పెడతాం, కారు కొంటే కారుకు బొట్టు పెడతాం, నిమ్మకాయకి బొట్టు పెడతాం, కానీ దీని చరిత్ర ఇంత ఉన్నదా? అసలు ఇవన్నీ మాకు తెలియకుండా మేము బొట్లు పెడుతున్నాం. ఈ బ్రదర్ ఎవరో మొత్తం బాగా వెలికి తీసి బాగా మాకు బాగా కష్టపడుతున్నాడు, ఇదేదో ఆలోచింపదగలిసిన విషయమే అని. చూడు, ఒక వేరే హైందవులు మన క్రైస్తవులు మన ఇక్కడ ఈ బొట్టును వ్యతిరేకించడం వాళ్ళ ద్వారా ఆలోచనలో పడ్డారు. అంటే ఇది ఎంత విప్లవాత్మకంగా మారుతుందో మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మన టాపిక్ వస్తే, సో వీళ్ళందరూ చెప్పిన అన్ని విన్నాక నాకు ఏమర్థమైందంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉంది ఆచారం కనుక ఇప్పుడు ఓఫీర్ గారు ప్రతిపాదించిన బొట్టు, సిలువ బొట్టు అనగానే ఇది వాళ్ళ ఆచారం కదా, మనం ఎందుకు మనం కూడా పాటిస్తే ఏమవుతుంది? వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళు బొట్టు పెట్టుకుంటారో ఆ విగ్రహారాధన వైపు మనం క్రైస్తవులు కూడా పోవాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి. వీళ్ళు కూడా మంచోళ్లే, క్రైస్తవులు ఎవరైతే పాస్టర్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నారో అది ఓఫీర్ గారి ద్వేషం మీద కొంతమంది వ్యతిరేకించవచ్చు, కొంతమంది ఏమైందంటే వాక్యాన్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎట్లా అంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళకి అదే అర్థం అవుతున్నది, ఇదేదో అన్య మత ఆచారాన్ని మనము ఆచరించడము అనే కాన్సెప్ట్ లో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే వాళ్ళకి అంతవరకే అర్థమైంది, ఇంకా పైకి అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే నేను ఒక మాట అడుగుతాను, ఒక మాట చెప్తాను బ్రదర్. నేను ఓఫీర్ గారి గ్రంథాలు చదువుతుంటాను. మొన్న ఒక హైందవ క్రైస్తవం బుక్ కూడా నేను మళ్ళొకసారి చదివిన. ఈ అసలు బొట్టు విషయంలో వాళ్ళు ఇంత పెద్ద రాతాంతం చేస్తుంటే అసలు దీని బొట్టు గురించి కూడా ఓఫీర్ గారు ఒక అధ్యాయం రాశాడని చూసి నేను మళ్ళీ చదివా నేను. అయితే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, నేను ఈ టాపిక్ లో పోక ముందు నేను చేతి మీద ఒక బ్రేస్లెట్ పెట్టుకుంటా. ఆ బ్రేస్లెట్ సిలువ గుర్తుతోటి బ్రేస్లెట్ పెట్టుకుంటా. నన్ను ఎవరైనా అభ్యంతరం చేస్తారా? ఇప్పుడు నా షర్ట్కి నేను ఇక్కడ క్రాస్ సిలువ గుర్తు పెట్టుకొని షర్ట్ వేసుకుంటా బ్రదర్, నన్ను ఎవరైనా అభ్యంతరపరుస్తారా? క్రైస్తవులు ఎవరు అభ్యంతరపరచరు. ఎందుకంటే వాళ్ళకు అది కొత్తగా అనిపిస్తుంది. ఓకే అందరికి సిలువను చూపిస్తున్నాడేమో షర్ట్ మీద లేకపోతే బ్రేస్లెట్ మీద అనుకుంటారు, అంతేగాని ఎవరు కూడా నన్ను క్వశ్చన్ చేసి ఇది ఈ వేరే అన్య మత ఆచారం అని నన్ను టార్గెట్ చేయరు. ఎందుకంటే ఏ అన్య మతంలో కూడా ఇటువంటి ఆచారం లేదు కాబట్టి వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేస్తారు కొంతవరకు. అంటే ఇంత ముందున్న దానిని ఒకవేళ ఉంటేనే అది మనం చేస్తేనే తప్పు. అది బొట్టు అనేది ఇంత ముందు ఉంది హైందవులకి, మనం పెడుతున్నాం కాబట్టి తప్పు. మరి అట్లా అనుకుంటే ఈ హైందవ క్రైస్తవం బుక్ లో ఒక చిన్న మాట చెప్తా బ్రదర్. ఇది 32వ చాప్టరు 71వ పేజ్. నేను జనరల్ మామూలుగా చూపిస్తాను. ఇందులో గొర్రె గారు అనే ఒక చాప్టర్ రాసిండు ఓఫీర్ గారు. అయితే ఈ గొర్రె గారు అంటే ఒక వేదాలలో రాయబడినటువంటి కొన్ని అంశంలను ఎత్తుకుంటూ ఒక దేవుడు అనేవాడు ఒక లక్షణం ఉన్నది. గొర్రె గారు అని అతన్ని పిలిచారు, ఆ దేవుణ్ణి గొర్రెగారు అని పిలిచారు అని రాయబడింది. ఇప్పుడు బైబిల్లో కూడా బాప్తిసం ఇచ్చే యోహాను ఇదిగో లోక పాపాలను మోసుకొని దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు బయటకు సువార్త కోసం బయటకు వచ్చి
యేసుక్రీస్తు లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల అని వీళ్ళు ప్రచారం చేశారు అనుకో, వెంటనే గొర్రె పిల్ల అంటారు ఏంద్రా బాయ్, మీ దేవుడు, మా దేవుడు కూడా గొర్రె, మా దేవుడు కూడా గొర్రెగా ప్రస్తావించబడ్డాడు, ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి మీ దేవుడు కూడా గొర్రె అని చెప్తున్నారు అంటే ఇది మమ్మల్ని కాపీ కొట్టినట్టే కదా అని వాళ్ళు అనొచ్చు. ఇప్పుడు ఈ క్రైస్తవులు కూడా అరే ఆల్రెడీ వాళ్ళ గ్రంథాల్లో రాయబడి ఉంది కాబట్టి మన బైబిల్లో ఉన్న ఈ గొర్రె అనే చాప్టర్ని తీసేద్దాం, లేకపోతే దేవుడు ఈ గొర్రెగా ప్రస్తావించిన అంశాన్ని మనం తీసేద్దాం అని ఎందుకు వీళ్ళు పోరాటం చేయట్లేరు? అవును బ్రదర్. ఇప్పుడు ప్రాచీన గ్రంథాలు ఇవే కదా, బైబిల్ కంటే ఎక్కువగా వేదాలే ప్రాచీన గ్రంథాలని హిస్టారికల్ గా కూడా ప్రూవ్ అయిపోయింది. 4500 years ఎగో దేర్ ఎక్సిస్టెన్స్ ఇస్ దేర్. బైబిల్ మొన్న మళ్ళీ 500 years బ్యాక్ ఈ గ్రంథస్థం అయింది కాబట్టి వీళ్ళు వాళ్ళ దేవుడిని గొర్రె అని ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు మనము కొత్తగా మన దేవుడు కూడా నశించిపోతున్న ఆత్మను రక్షించటకు దేవుని గొర్రె పిల్లగా పిలువబడుతున్నాడు అనగానే మనం ఈ స్టేట్మెంట్ తీసేయలేం కదా. ఇప్పుడు సత్యం, అక్కడ ఉన్న దేవుడు సత్యవంతుడు అని కూడా రాయబడింది, కూడా నేనే సత్యమును అని చెప్పాడు. ప్రధానంగా హైందవ క్రైస్తవ గ్రంథంలో వెంకటేశ్వర గారు ప్రస్తావించినటువంటి అంటే విషయం అదే, వైదిక సత్యం అనే దాంట్లో వేదాల్లో అనేక పోలికలు క్రీస్తుకు మనం అక్కడ చెప్పబడినటువంటి పోలికలు యేసులోనే మాత్రమే చూడగలుగుతున్నాము అని చెప్పారు. ఓకే చెప్పండి. అదే బ్రదర్, ఇప్పుడు యజ్ఞ పశువు అని ఉన్నది బైబిల్లో కూడా దేవుడు యజ్ఞంగా కనబడుతున్నాడు. సో ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఒక ప్రాచీన గ్రంథాలు ఉన్నటి అంశాలను బైబిల్ కూడా చెప్తుంటే మనం ఎందుకు ఖండించట్లేం దాన్ని? ఇది ఆల్రెడీ ఒక ప్రాచీన గ్రంథాలు, వాళ్ళ ఆచారాలు కదా ఇవన్నీ, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క దేవులకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ. మరి అది మనం కూడా చెబుతుంటే అరే మనము ఆపేసాలి, ఈ స్టేట్మెంట్స్ మనం మాట్లాడకూడదు, ఆల్రెడీ ఒక దగ్గర ఉంది అంతే కదా. దీన్ని కూడా మనం అట్లనే ట్రీట్ చేయాలి కదా, ఈ బొట్టును ట్రీట్ చేసినట్టే. బొట్టు ఆల్రెడీ ట్రీట్ చేయమంటే నేను చెప్తున్నా బ్రదర్, ఐ విల్ కంక్లూడ్. మనం ఎందుకు ఏ క్రైస్తవులు కూడా ఎందుకు అట్లా ట్రీట్ చేయకుండా ఎందుకు ఖండించారంటే దీన్ని, బైబిల్ చెప్పేది సత్యము. ఇంతకుముందు ఏ గ్రంథాలు చెప్పినాయో మాకు సంబంధం లేదు, బైబిల్ చెప్పిందే సత్యము. బైబిల్ని రాపించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు కనుక అదే సత్యము అని వీళ్ళు నమ్ముతారు. అట్లనే ఇప్పుడు కూడా ఈ బొట్టు అనే సిలువ బొట్టును కూడా మనం అదే కోణంలో ఎందుకు తీసుకోకూడదు? ఇంతకుముందు ఏ మతాలు పాటించిర్రు, ఎవరు ఏ మతంలో వాళ్ళు ఆచరించారు మనకెందుకు? ఇప్పుడు మనము సిలువను మనము అందరికి చూపించాలనుకుంటున్నాము. సిలువ గుర్తు వేసుకోవడం ద్వారా అది చూడగానే అరే వీడు దేవుని బిడ్డ అని చెప్పకూడడానికి ఉంటుంది, చెప్పకుండానే సువార్త చెప్పినట్టు ఉంటుంది, ఆ ముఖం చూడగానే ఏ సిలువను పరిచయం చేసినట్టు ఉంటుంది. ఇంత ఒక మంచి పనిని ఇంతకుముందు ఎవరు పాటిస్తే మనకెందుకు? ఇంతకుముందు ఎవరు పాటిస్తే మనం ఎందుకు దాన్ని ఖండించుకోవాలి? అట్లా అనుకుంటే మరి బైబిల్లో ఉన్న దేవుడి గురించిన వర్ణన మొత్తం మనం కూడా తీసిపడేయాలి, ఎందుకంటే ఆల్రెడీ వేదాలలో కూడా రాయబడి ఉంది అట్లనే. అది తీయం మనం, ఎందుకంటే సృష్టికర్త ఆయన నిజమైన దేవుడే బైబిల్ మాట్లాడిందని, ఇది కూడా అట్లనే ఉండాలి. సృష్టికర్త అనే దేవుడు నువ్వు నమ్మితే ఆ సృష్టికర్త యొక్క కుమారుడిగా నువ్వు ప్రవర్తించాలి. ఈ భూమి మనది, ఈ విశ్వం మనది, ఈ ఎవ్రీథింగ్ ఈజ్ మనది. మనము కొత్తగా ఒక సిద్ధాంతం చేసినా, కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చినా అది ఉండాలి అంతే. ఇంతకుముందు ఎవరు పాటించారు, ఎవరు పాటించలేదు, అది వీ షుడ్ నాట్ రిలే ఆన్ దట్. ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. ఇంతకుముందు వేరే మతంలో ఉన్న వాళ్ళు ఈ బొట్టును వేసుకున్నారు కాబట్టి మనం వేసుకోవద్దు, ఎందుకు అట్లా? వై డోంట్ యు బి యునిక్? నువ్వే కొత్తగా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం నువ్వు ఎందుకు అనుకోవద్దు? నువ్వు దేవుని కొడుకుగా కొత్తగా నువ్వు ప్రతిపాదించినావు ఈ సిద్ధాంతం. ఇంకొకటి, ఈ సిలువని గుర్తు కూడా అసలు వేసుకోవద్దు, అసలు నొసటి మీద ఏ గుర్తు వేసుకోవద్దని బైబిల్ కూడా ఖండించట్లే ఎక్కడ కూడా. బైబిల్ ఖండించకుండా ఉన్న దానిని మనం చేసిన కొత్త సిద్ధాంతము మంచి ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారో నాకు అర్థం కావట్లా. బ్రదర్ లైన్ లో ఉన్నారా? ఓకే బ్రదర్, ఓకే చెప్పండి బ్రదర్. అయితే ఒక విషయం బ్రదర్, ఇప్పుడు మన స్త్రీలు చీరలు కట్టుకుంటారు, ఇది కూడా మరి ఒక రకంగా హైందవ సాంప్రదాయం. అమెరికన్ చీరలు కట్టుకోరు కదా,
ఇది కూడా హిందూ సాంప్రదాయమే. మరి ఒక్కొక్క సాంప్రదాయమును అంటే మనం అన్ని ఆచారంలో ఉన్నామా అంటే మరి చీరలు కట్టుకోవడం కూడా మానేయాలి. అన్నీ కాబట్టి ఉన్నాయి. ఓకే. చీరలు, గాజులు ఇవన్నీ చిన్న చిన్న అంశాలు. మనం డైరెక్ట్ బైబిల్‌కే పోదాం. అసలు బైబిలే తీయాల్సి వస్తది. ఆల్రెడీ వేదాలలో ఉన్నాయి, రాయబడి ఉన్నాయి మరి. అండి. బైబిల్ తీస్తావా? ఇప్పుడు సరే చీర వద్దనుకుంటే వీళ్ళు కొంతమంది మూర్ఖులు ఎట్లా వాదిస్తారంటే, ఓకే బ్రదర్ మేము గౌన్‌లు వేసుకుంటాం అంటారు. అట్లాంటోళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అందుకే డైరెక్ట్ ఓకే బైబిల్ బ్రదర్. పెట్టిన. ఓకే. చాలా సంతోషం బ్రదర్. చాలా సంతోషం. జొనాథన్ నాయక్ గారు, ఎస్ బొట్టు బ్రదర్. మీద బొట్టు అనే ఈ దాని మీద, ఈ అభ్యంతరం మీద అనేక మంది దైవజనులు, పేరుగాంచినటువంటి దైవజనులు అనేక ప్రతిపాదనలు చేశారు. పెట్టుకోవచ్చండి, తప్పేం లేదు. మీకు అభ్యంతర కారణంగా ఉంది కాబట్టి మీ కుటుంబంలో అందరూ అన్యులే, హిందువులే కాబట్టి వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంది కాబట్టి మీరు పెట్టుకోండి పర్వాలేదు అని ప్రతిపాదనలు చేసినప్పుడు వారెవ్వరిని ఇంతగా ఎవరిని వ్యతిరేకించలేదు. కానీ రంజిత్ ఓఫీర్ గారు ఆ బొట్టు స్థానంలో సిలువ బొట్టును పెట్టుకోండి అని ప్రస్తావించగానే మరి ఇంత ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగిసిపడింది. మరి ఈ వ్యతిరేకత ఎందుకంటారు? యాహ్! ఇంత మంచి వ్యతిరేకత ప్రశ్న. ఎందుకంటారు? మంచి ప్రశ్న బ్రదర్ అమృత్ గారు. నేను కూడా ఈ విషయం చాలా సార్లు ఆలోచించాను. ఇప్పుడు క్రైస్తవుల మధ్య అంటే ఓఫీర్ గారిని విమర్శించడం, దూషించడం అనేది కొంచెం పక్కన పెడితే, ఇప్పుడు 2 ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు భారతదేశ క్రైస్తవ చరిత్ర దాదాపు 2000 సంవత్సరాలుగా ఉంది. ఈరోజు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది చిన్న విషయం కాదండి ఇది. ఐ కన్సిడర్ దిస్ యాజ్ ఎ హిస్టారికల్ ఈవెంట్. ఓఫీర్ గారు తెచ్చినటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సంస్కరణ. ఇది చరిత్రలో అలా ఉండిపోతుంది. ఇప్పుడు భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్రలో 2 సిద్ధాంతాలు నడుస్తా ఉన్నాయి. బొట్టు తీసేస్తే గాని మీకు బాప్తిజం ఇవ్వము అనే ప్రతిపాదన ఎవరైతే చేశారో, ఆ విషయంలో మీరు ఉద్యమించలేదు? దాన్ని ఖండిస్తూ మీరు ఇంత దుమారం ఎందుకు లేపలేదు? డూ యూ థింక్ ఇట్ ఇస్ బిబ్లికల్? అప్పుడు మీరు ఏ శబ్దము, ఏ సౌండ్ చేయలేదంటే అర్థం ఏంటంటే యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ కాన్సెప్ట్. తర్వాత ఈ మధ్య కాలంలో, అంటే ఇది గతంలో కూడా ఉన్నది, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఫెసిలిటీని బట్టి మనం వింటున్నాం. స్టీఫెన్ పాల్ గారు కానీ, విలియం కుంటమ్స్ గారు కానీ పబ్లిక్గా చెప్పారేంటంటే బొట్టు నువ్వు పెట్టుకోవచ్చు, బొట్టుకు రక్షణకు సంబంధం లేదు. ఇంతకీ రెండిట్లో మనం ఏ స్టాండ్ తీసుకోవాలని మన మత పెద్దలు ఎందుకు మరి డిస్కస్ చేయలేదు గతంలో? నిజంగా ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ బొట్టు దిస్ మచ్, మీకంత త్రికరణ శుద్ధి ఉంటే, మీకంత రోషం ఉంటే బొట్టు విషయంలో, అప్పుడు మీరు ఎందుకు దాని విషయంలో చర్చలు చేయలేదు? ఉండాలా తీసేయాలా అనేటువంటిది. ఇంకొకటి చాలా నాకైతే నవ్వొచ్చేది ఏంటంటే, బొట్టు పెట్టుకోవచ్చు, బొట్టుకు రక్షణకు సంబంధం లేదని బోధ చేసినటువంటి సేవకులు, దే ప్రీచ్డ్ దాట్ ఇన్ ద పబ్లిక్ మీటింగ్. పబ్లిక్కి చెప్పారు వాళ్ళు. అప్పుడు ఎవరు అభ్యంతరం చేయలేదు. వేరాజ్ ఓఫీర్ గారు తన సంఘానికి చెప్పినటువంటి ప్రతిపాదన ఇది యాక్చువల్గా. అది ఏ సమయము? జనవరి 1వ వారం. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఆర్ న్యూ ఇయర్ ఫస్ట్ వీక్ ఏంటంటే ఇట్స్ అ టైమ్ ఆఫ్ న్యూ కమిట్మెంట్స్. కొత్త తీర్మానాలకు అది సమయం. కాబట్టి కొత్త తీర్మానాలు అంటే ఏంటి అంటే, నేను 10 ఏళ్ల క్రితము ఒక ప్రతిపాదన చేశాను, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేదు అని తన సంఘానికి, తన బిడ్డలకు హితోపదేశం చేశారు ఆయన. కానీ అది ప్రజలు ఎలా తీసుకున్నారంటే, మాకే చెప్పారు ఓఫీర్ గారు అంటే అర్థం ఏంటి? స్టీఫెన్ పాల్ గారు చెబితే అందరికి చెప్పినట్టు కాదనేది వాళ్ళే చెప్పకనే చెప్తున్నారు. విలియం గారు చెప్పినా కూడా అది పెద్ద పబ్లిక్ వెళ్ళదు. బట్ ఇఫ్ రంజిత్ ఓఫీర్ స్పీక్స్ దట్ గోస్ టు ద పబ్లిక్ అనేది మన విరోధులు కూడా చెప్పకనే చెప్పారు. ఓఫీర్ గారి శత్రువులు కూడా ఆయన్ని ద్వేషిస్తూనే ఒప్పుకున్నారు. మనం చాలామంది ఓఫీరిస్టులు తన సంఘానికి చెప్పుకున్నారండి,
గుమ్మడికాయ దొంగ అంటే తమ భుజాలు తడుముకున్నట్టుగా మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? ఆయన సంఘానికి ఆయన ఉపదేశం చేశాడు. మీకు చెప్పినట్టుగా మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు అని అంటే, ఓఫీర్ గారిని వారు దూషించినా, ద్వేషించినా, వారు ఏదైనా ఒకటి మాట్లాడితే అది పబ్లిక్‌లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే రంజిత్ ఓఫీర్ గారేంటో, ఆయన సేవ ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన అభిషేకం ఏంటో అందరికీ తెలుసు. కాబట్టి ఓఫీర్ గారు చెబితే అది సమాజంలోకి దూసుకొని వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు కలవరపడడం జరిగింది. ఒకటి. రెండో పాయింట్ చెప్పి నేను ఈ టాపిక్ క్లోజ్ చేస్తాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు బొట్టు అనేది అన్యాచారం అని మీరు అడిగారు. సహోదరులు మంచి సమాధానం చెప్పారు. ఇది అన్యాచారము అని అంటున్న వాళ్ళు బొట్టును తీసేయాల్సిన అవసరం లేదన్నప్పుడు అప్పుడు అరవాలి వాళ్ళు. ఇప్పుడు రౌండ్ బొట్టు అనేది ఒక స్త్రీ నుదుట చూసినప్పుడు హిందూ స్త్రీగా కనబడుతుంది. అదే సిలువ బొట్టు ఉంటే క్రైస్తవ స్త్రీగా. మీరు నిజంగా రోషం ఉన్నోళ్ళు అప్పుడు దుమారం లేపాలి. రౌండ్ బొట్టు అది అన్యాచారము, దాన్ని మీరు ఎలా కంటిన్యూ చేయమంటారు అని. తర్వాత నాకు ఇంకొక ప్రశ్న కూడా వచ్చింది ఆ ప్రసంగం విన్నప్పుడు. నీకు విశ్వాసం వచ్చేదాకా పెట్టుకున్నారు. అంటే బొట్టు తీసే విశ్వాసం లేనోడికి అసలు నువ్వు బాప్తిజం ఎలా ఇచ్చావు? బొట్టు తీసేయడానికే నీకు విశ్వాసం లేదంటే హౌ కెన్ యూ బ్యాప్టైజ్ హర్? అంటే విశ్వాసం లేకపోయినా నువ్వు బాప్తిజం ఇచ్చేసావా? కాబట్టి ఈ ఓఫీర్ గారు ప్రతిపాదించింది అన్యాచారము కాదు. తాళి అన్యాచారమా, క్రైస్తవాచారమా? పెళ్లిలో మెట్టెలు అసలు మనం క్రైస్తవ వివాహానికి కానీ అటెండ్ అయితేనండి అప్పుడు తెలుసుద్దండి ఎవరు అన్య మతంలోకి, ఎవరు అన్యాచారాలు ప్రమోట్ చేస్తున్నారు అనేది. ఒక క్రైస్తవ వివాహానికి వెళ్ళండి మీరు, ఏం మార్చామండి? అమ్మాయికి ఒక ముసుగు ఎక్స్ట్రా అంతే, మిగతాదంతా సేమ్ టు సేమే. మెట్టెలు అన్యాచారం కాదా? తాళి అన్యాచారం కాదా? మరి ఇవన్నీ కానప్పుడు బొట్టు మాత్రం ఎందుకైంది? కాబట్టి ఇది అర్థం పర్థం లేని వాదన తప్ప ఇందులో వాస్తవం లేదు. సో సిలువ బొట్టు అనేది ఒక చక్కని పరిష్కారం. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా నాకైతే ఏమర్థమైందంటే, హిందూ కాన్వర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హర్షిస్తున్నారు. ఇక్కడ నేను అమెరికాలో చాలా మందితో మాట్లాడినప్పుడు, దోస్ హు ఆర్ కాన్వర్ట్స్ ఫ్రమ్ హిందూయిజం, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ ఓఫీర్ గారు హూ కేమ్ అప్ విత్ ఎ గుడ్ సొల్యూషన్ అని చెప్పారు. తర్వాత హిందువుల మధ్య సేవ చేస్తున్న సేవకులు కూడా ఇదొక మంచి పరిష్కారం అండి, మధ్య మార్గంగా మంచి తలంపు ఇది. అంటే వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు బై బర్త్ క్రిస్టియన్స్. రెండవది, వాళ్ళకి అన్యజనుల మధ్య సేవ, సువార్త భారం లేదు. వాళ్ళు సువార్త కొరకు అన్యుల మధ్య తిరగరు కాబట్టి ఈ ప్రపోజల్ అనేది వాళ్ళకి అర్థం కాక ఊరికి రాద్ధాంతం చేస్తున్నారు. కానీ బట్ దిస్ ఈజ్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ సొల్యూషన్. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. ఓకే, చాలా సంతోషం అండి. మీరు చెప్పింది చాలా వాస్తవం అండి. ఎందుకంటే క్రైస్తవ వివాహాలలో తాళి కట్టిస్తారు, మెట్టులు పెట్టిస్తారు అండి. ఇప్పుడు ఎవరెవరైతే సేవకులు మరి సిలువు బొట్టును మనం వ్యతిరేకించాలి అనే వాళ్ళందరూ కూడా వాళ్ళు వివాహాలు జరిగినప్పుడు ఖచ్చితంగా పాస్టర్ములు వాళ్ళ భార్యల మెడలో తాళి ఖచ్చితంగా కట్టే ఉంటారు. పెళ్లిలో ఆ పెళ్లి చేసే రిజిస్ట్రార్ గారే అడుగుతారు, అమ్మా మెట్టలు ఎక్కడని. అవునండి, అవును. ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా ఆయన ఊరుకోడు, గుర్తు చేసి మరి తెప్పిస్తాడు. అవును. మొన్న ఒక ఆయన అన్నాడు, ఏమండి నేను అడిగాను, క్రైస్తవ వాళ్ళు 3 ముడులు వేస్తున్నారు, మనం కూడా 3 ముడులు వేపిస్తాము, మీరు ఏ పురోహితుడిని అని అడగండి, 3 ముళ్ళే ఎందుకండి అంటే వాడు ఏదేదో కారణాలు చెప్తాడు. ఓకే, ఒకటి బ్రహ్మనామంలో అన్నట్టుగా ఉంటది వాళ్ళకి, దేవుని నామంలో కూడా ఒక ముడి ఉంటది. మరి అది అన్య మతాచారం కదా, మనం ఎందుకు చేస్తున్నామంటే వాడు ఏ ఉద్దేశంలోనైనా కట్టించలేండి బ్రదర్, మనమైతే తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మన మంచి ఉద్దేశంతో చేస్తున్నాము కాబట్టి అది మంచిదే అన్నాడు. ఓకే, అంటే సేమ్ యాక్టివిటీ, మోటివ్ ఈజ్ చేంజ్డ్. వెన్ యూ హ్యావ్ గుడ్ మోటివ్ ఇట్ ఈస్ ఎ గుడ్ యాక్టివిటీ అంటున్నాం. మరి అదే సిలువ బొట్టుకి ఎందుకు అప్లైబుల్ కాదు? హైందవులు బొట్టు పెట్టడానికి ఉద్దేశం వేరే ఉంది,
కరెక్టే, వాళ్ళు చెప్పుకుంటున్న వాడు నిజమే. కానీ మన ఉద్దేశం సువార్త ప్రకటన. ఓకే అండి. ఉద్దేశాలు ఎందుకు తీసుకోవట్లేదు? అవును. యా. ఓకే. మొన్న ఆ మధ్యలో సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో కూడా ఒక దైవజనుడు సిలువ బొట్టు మీద చాలా వ్యతిరేకతను తెలియజేశాడు. ఆ తర్వాత అదే వారంలో ఒక 2, 3 రోజులు గ్యాప్‌లో ఒక క్రైస్తవ వివాహానికి వెళ్ళి ఆ పాస్టర్ గారే తాళి కట్టించాడు. మరి మెట్లు కూడా పెట్టించాడు. అదెందుకు సమర్థనీయమో మరి వారి కారణం కూడా చెప్పలేదు. చాలా మంది ఫేస్‌బుక్‌లో ఆయనడిగారు. మరి ఈ వారం మొన్న మీరు క్రైస్తవ సిలువ బొట్టును వ్యతిరేకించారు. ఇప్పుడు అది అన్యాచారం అన్నారు. మరి ఇప్పుడు తాళి కట్టించడం, మెట్టెలు పెట్టడం ఇది క్రైస్తవాచారమా? బైబిల్‌లో ఎక్కడ రాయబడిందని అడిగారు. కానీ వారు దానికి సమాధానం చెప్పలేదు. అయితే ఎవరైతే సిలువ బొట్టును వ్యతిరేకిస్తూ ఉన్నారో వారందరిలో యథార్థత లేదు. ఓఫీర్ గారి మీద ఉన్నటువంటి నిష్కారణ ద్వేషం, ఓఫీర్ గారి క్రైస్తవుల్లో లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాదరణ, ఆయన ఒక మాట చెప్తే దానికి విలువనిస్తారు కాబట్టి ఆయనకొచ్చే పబ్లిసిటీ లేకపోతే వీటన్నిటిని బట్టి కావాలనే కొంతమంది న్యాయాన్యాయాలు ఎంతవరకు అవాస్తవాలు ఆలోచించకుండానే మరి ఓఫీర్ గారు ఏది ప్రస్తావించినా మనం ద్వేషించాలని కొంతమంది కంకణం కట్టుకున్నట్టున్నారు. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. వారిని దేవుడు ఆశీర్వదించును గాక. లాంగ్ టైమ్ ఎగో దే డిసైడెడ్ టు రిఫ్యూజ్ ఓఫీర్ గారు. ఓకే. ఇన్ దేర్ హార్ట్ దే టుక్ ఎ రెజల్యూషన్ టు ప్రూవ్ ఓఫీర్ గారు రాంగ్. ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో సువార్త గ్రంథాలు చదివినప్పుడు ఒక విషయం నా దృష్టికి వచ్చింది. ఏంటంటే యేసు ప్రభు ఎక్కడ బోధించినా లేకపోతే ఎక్కడ అద్భుతాలు చేసినా అక్కడ సద్దుకైలు పరిచయలు ఉండడం గమనిస్తాం మనం. నాకేమనిపించిందంటే యేసయ్య కూటానికి శిష్యులైనా మిస్ అయ్యారేమో కానీ శాస్త్రులు పరిచయలు మిస్ అవలా. ఓకే. ఎందుకు వాళ్ళకంత ఇంట్రెస్ట్? అంటే నాట్ టు రెస్పెక్ట్ జీసస్, నాట్ టు లిజన్ టు జీసస్, నాట్ టు ఫాలో జీసస్, బట్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ రాంగ్ ఇన్ హిస్ వర్డ్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్. అలాగే చాలాసార్లు ఓఫీర్ గారి ప్రసంగాల్లో వ్యూయర్షిప్ ఆయన అభిమానుల కన్నా ఆయనని విమర్శించే వాళ్ళది కూడా ఎక్కువ ఉంటుందేమని అప్పుడప్పుడు అనుకుంటుంటాను. ఓకే సార్. ఓకే. చాలా సంతోషం. మనకి దైవ వాక్కు ఏమన్నా దొరుకుతుందేమని ఆయన అభిమానులు చూస్తా ఉంటే ఎక్కడైనా తప్పు దొరుకుతుందేమో ఓఫీర్ గారి బోధలని ఆయన వ్యతిరేకులు కూడా చూస్తుంటారు. ఆనాటి పరిచయలు సద్దుకైలు లాగా. ఎగ్జాక్ట్లీ. దే డోంట్ మిస్ హిస్ లైవ్. Sometimes Okay, we may miss because of your busy work, but they won't miss. ఓకే. ఓకే. చాలా సంతోషం అండి. భరత్ గారు ఇంకొక అభ్యంతరం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అది ఏమంటున్నారంటే సిలువను మోయమని, సిలువను మోసుకుంటూ యేసును వెంబడించమని బైబిల్ చెప్పింది కానీ ఇదేంటండి ఓఫీర్ గారు సిలువ బొట్టు పెట్టుకోమంటాడు, సిలువ మోయమని చెప్పింది కానీ బైబిల్ సిలువ బొట్టు పెట్టుకోమని ఎక్కడ చెప్పబడలేదు కదా, ఎందుకు ఆచరించాలి, అవసరం లేదు అంటారు. ఇప్పుడు సిలువను మనం మోయాలా, సిలువ బొట్టు పెట్టుకోవాలా? సో బైబిల్ ఎక్కడ చెప్పిందని అడుగుతున్నారు కదా. వీళ్ళందరికీ ముందు ఆదికాండం అందరికి నేర్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆజ్ఞ, అసలు పాపం ఎట్లా ప్రవేశించింది భూమి మీదకి అంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. సో బైబిల్ మొత్తం కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తుంది. సో ఇప్పుడు మనము పాపం చేయకుండా ఉండాలి. అదే కదా కాన్సెప్ట్. దేవునికి ఇష్టంగా అది ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలి అంతే. నువ్వు ఇప్పుడు బొట్టు అనేది వాళ్ళ దృష్టిలో అదేదో విగ్రహారానికి సంబంధం, అది పాపం అనే కాన్సెప్ట్. ఇప్పుడు త్రాగడము అది దేవుడు చెప్పిండు, ఆజ్ఞ ఉంది తాగొద్దన్నాడు కాబట్టి చేయొద్దు, వ్యభిచారం చేయొద్దన్నాడు కాబట్టి చేయొద్దు. సో ఆజ్ఞ ఉంది కనుక మనం అతిక్రమించం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా బైబిల్ ఎక్కడ ఉన్నది బొట్టు గురించి పెట్టుకోమని అని అంటున్నారు. అసలు పెట్టుకోవద్దు అని ఎక్కడుంది? ఎందుకంటే పెట్టుకోవద్దని ఉంటేనే కదా మనం దాన్ని పెట్టుకుంటే ఆజ్ఞను అతిక్రమించినట్టు, పాపం చేసినట్టు, దేవుని దృష్టిలో దోష అయినట్టు. వాళ్ళనే రిటర్న్ క్వశ్చన్ అడుగుదాం మనం, పెట్టుకోవద్దని ఎక్కడుంది బాబు? ఇంకా ప్రకటన గ్రంథంలో క్లియర్ గా 5వ దూత బూర ఊడినప్పుడు ఒక నక్షత్రం వలె ఒక అతను భూమి మీద పడ్డప్పుడు అందులో నుంచి ఈ మిడతలు వచ్చి వారు ఎవరికైతే ఎవరి నొసట మీద దేవుని ముద్ర లేదో వారందరినీ హాని చేయడానికి ఆజ్ఞ జారీ చేయబడింది కదా.
అంటే క్లియర్ గా దేవుని ముద్ర నొసటం మీద ఉంటది అని ప్రకటన గ్రంథం ఉన్నది. ఓకే. కానీ అసలు బొట్టు గాని నొసటం మీద ఏది గాని ఉండకూడదు అనే ఆజ్ఞ ఎక్కడుంది? ఓకే. స్పష్టమైన ఆజ్ఞ ఏది లేదు కాబట్టి సువార్తీకరణ కొరకు హైందవం నుండి వచ్చినటువంటి కొంతమంది స్త్రీలు ఈ బొట్టు విషయంలో అభ్యంతరంగా ఉన్నారు కాబట్టి వారి కొరకు ఈ ప్రస్తావన, సిలువ బొట్టు ప్రస్తావన తీసుకొచ్చారంటున్నారు. అంతే కదా బ్రదర్? అంతే కదా, జనతా ఆజ్ఞ నాయక్ గారు ఏదో నిర్లక్ష్యమే చెప్పారు. పాపము. అంతే. అది జనతా నాయక్ గారు ఏదో చెప్పారు. జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ కూడా నా వైపు నుంచి చెప్పాలనుకున్నాడు. ఇది మంచి ప్రశ్న. ఓకే. సిలువను మోయమని బైబిల్ చెప్పింది కానీ సిలువ బొట్టు పెట్టుకోమని ఆడుంది అంటున్నారు కదా. ఇప్పుడు మనం సిలువ మోయమని బైబిల్ చెప్తుంది అంటే ఇప్పుడు నేను మోస్తున్న సిలువ బయటికి కనిపించేది? అది క్రైస్తవుడు మోయాలని యేసయ్య చెప్పిన సిలువ బయటికి కనిపిస్తుందా? కనిపించదు. ఓకే, గుడ్ ఆన్సర్. అయితే యేసయ్య చెప్పినటువంటి సిలువ మోయడము బరువుగా ఉంటుందా, లేకపోతే నుదుటి మీద సిలువ బరువా? యేసయ్య చెప్పిన సిలువ మోయడమే బరువు. ఓఫీర్ గారు చెప్పిన సిలువ బొట్టు బరువు కాదు కదా. మరి ఈ బరువు మోసినోడికి ఇది ఎందుకు బరువు అయింది? ఇది చిన్న బరువే కదా. ఓకే. అంటే వాళ్ళకి సువార్త, ఆత్మల సంపాదన పట్ల కానీ సువార్త పట్ల కానీ ఆసక్తి లేనట్టుందండి. ఈ సిలువ నుదుటి బొట్టు సిలువ మోయడానికి నీకు కష్టంగా ఉందంటే అసలు నువ్వు సిలువ మోయట్లేదని నా లెక్క. ఓకే. ఓకే అండి. ఓకే అండి. జనార్దన్ నాయక్ గారు, మరి ఇట్లాంటి మరలా అభ్యంతరం ఏమిటంటే ఇట్లాంటి అన్యాచారాలు సంఘంలోనికి తీసుకురావడం ద్వారా ఓఫీర్ గారు అబద్ధ ప్రవక్త అండి. ఆయన అబద్ధ ప్రవక్త కనుకనే ఇట్లాంటి సిద్ధాంతాలు అవన్నీ తీసుకొస్తూ ఉన్నారు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ విషయంలో మీరు ఏమైనా స్పందిస్తారు? నేను ఈ మధ్య కాలంలో నా ఫేస్బుక్ టైమ్ లైన్ లో ఒక పోస్ట్ పెట్టాను. తమకు తెలియని, తమకు నచ్చని అభిప్రాయం ఎవరు చెప్పినా, ఏ సేవకుడు చెప్పినా అబద్ధ ప్రవక్త అని ముద్ర వేయడం ఈనాటి పరిచయుల యొక్క విధానం లాగుంది అని. తమకు తెలియని, తమకు నచ్చని, అంటే తమకు తెలియనిది ఎవడికి తెలియకూడదు. అలాగే ఎవడు చెప్పినా తమకు నచ్చిందే చెప్పాలి. నచ్చనిది ఎవరైనా చెప్పినా సరే ఇక బై డిఫాల్ట్ వాళ్ళు వేసే ముద్ర ఏంటంటే అబద్ధ ప్రవక్త. నేను ఓఫీర్ గారు అబద్ధ ప్రవక్త అని కొంతమంది సోషల్ మీడియాలో రాస్తున్న వాళ్ళతో ఒక ఇద్దరు ముగ్గురితో చాట్ చేస్తే నేను ఒక వింతైన విషయాన్ని తెలుసుకున్నాను. ఓఫీర్ గారు అబద్ధ ప్రవక్త అని అభిప్రాయపడిన వాళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే ఈ కాలంలో ప్రవక్తలు లేరు అని నమ్మేటువంటి వాళ్ళే. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అంటే ప్రవక్తలు బైబిల్ సంపూర్ణంగా రచించబడక ముందు కాలంలో మనకు అవసరమయ్యారు ప్రవక్తల అపోస్తలులు. వన్స్ ద బైబిల్ ఈజ్ కంప్లీటెడ్, కానాన్ బుక్ ఈజ్ కంప్లీటెడ్, 66 గ్రంథాల రచన సంపూర్ణమైన తర్వాత అని 1 కొరింథీ 13లోకి వెళ్ళిపోయి అక్కడ మొత్తం కలగాబులకం చేసి ఇప్పుడు ప్రవక్తలు లేరు. కాబట్టి ఓఫీర్ గారే కాదు, వాళ్ళు తమకు నచ్చనిది, తమకు తెలియంది ఎవరు చెప్పినా కూడా అబద్ధ ప్రవక్త అంటారు. వాళ్ళు నిన్ను అంటారు, నన్ను అంటారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అసలు ఇప్పుడు ప్రవక్తలు లేరు అపోస్తలు. వాళ్ళని అడిగాను, సరే ఓఫీర్ గారు అబద్ధ ప్రవక్త అని కాసేపు ఒప్పుకుందాం, మరి నిజమైన ప్రవక్త ఎవరో చెప్పాయా, ఒకసారి దర్శించుకుంటాం ఆయన అడిగా. అప్పుడు అన్నాడు, అసలు ప్రవక్తలు ఎక్కడున్నారండి ఈ కాలంలో అన్నాడు. అది అసలు సంగతి. ఓకే. కాబట్టి అబద్ధ ప్రవక్త అని వారు అనడానికి కారణం ఏంటంటే వారు నమ్ముతున్న ఒక దుర్బోధ, ఒక యాంటీ బిబ్లికల్ టీచింగ్. వాళ్ళకి ఎవరో నూరిపోశారు. 1 కొరింథీ 13లో ఉన్న వాక్యాన్ని అపార్థముగా వారికి బోధ చేయడం ద్వారా వాళ్ళ కంక్లూజన్కి వచ్చారు. అది దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే అండి. ఒకవేళ ఓఫీర్ గారు అబద్ధ ప్రవక్త అయితే సిలువ చెంతకు అనేకులను నడిపించడానికే ఈ సిలువ బొట్టు ప్రతిపాదన అనే దాన్ని తీసుకొచ్చారు. అబద్ధ ప్రవక్త అయితే సిలువకు నుంచి బయటకు క్రీస్తు దగ్గరికి అనేకులను రావడానికి వచ్చే ప్రయత్నం ఏది చేయరు కదా. అదే కదా అండి. ఓకే అండి. ఓకే, సంతోషం. అంటే ప్రవక్తలు లేరు అనేటువంటి నమ్మే వాళ్ళు ఏదో ఒక కారణాన్ని చూపించి ఓఫీర్ గారిని
అబద్ధ ప్రవక్త అనేటువంటి ఒక విష ప్రచారం చేస్తున్నారు తప్ప వాళ్ళ వాదనలో కానీ వాళ్ళ యొక్క కామెంట్స్లో కానీ ఎటువంటి లేఖనాధారం కానీ న్యాయం కానీ లేదు అని మీరు చెప్తున్నారు. చాలా సంతోషం అండి. భరత్ గారు ఒక మాట, ఓఫిరిస్టులు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా వ్యక్తి పూజ చేసేవాళ్ళు, వ్యక్తి భజన చేసేవాళ్ళు. కాబట్టి అది సిలువ బొట్ట మరి ఇంకొక అంశమా అనే దానితో మనకు సంబంధం లేదు. ఓఫిర్ గారి నోట్లో నుంచి ఒక మాట ఏదైనా వస్తే చాలు, ఈ వ్యక్తి పూజ చేసేవాళ్ళు, ఓఫిరిస్టులు అనబడిన వాళ్ళు ఏదైనా చేసేస్తారండి. ఎందుకు అంటే మరి ఫిబ్రవరి 15వ తారీఖున క్రైస్తవ స్వచ్ఛంద సిలువ బొట్టు ధారణ మహాసభని నిర్వహించినప్పుడు తెలంగాణ నుండి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. దగ్గర దగ్గర 3,800 మంది స్వచ్ఛందంగా అనేక ప్రాంతాల నుండి వచ్చి సిలువ బొట్టును ధరించడం జరిగింది. ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అనేక రెట్ల స్పందన అన్నమాట వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ ఓఫిరిస్టులేనండి అని జమ కడుతూ ఏదో ప్రచారం చేస్తున్నారు. అసలు ఓఫిరిస్టులు ఏ ఆలోచన లేకుండా ఉంటారా? వ్యక్తి పూజ చేసే వాళ్ళు అంటారా? మీరు ఈ విషయంలో ఏమంటారు? ఓఫిరిస్టులు కరడు గట్టిన సత్య ప్రేమికులండి. ఓఫిరిస్టులు ఎవరు కూడా ఓఫిర్ గారిని పూజ చేయరు. ఓఫిర్ గారు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనుకోండి, చాలా మందికి కొంతమంది డౌట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒక పొలిటికల్ పార్టీ ఓఫిర్ గారు స్థాపించారు. అంతకంటే ముందు ఆర్కేపీ అనేది ఒకటి స్థాపించారు. సో ఇవి మనకెందుకు ఆర్కేపీ, మనకెందుకు ఈ పొలిటికల్ పార్టీ, ఇదంతా అన్యులు వాళ్ళు చేసేది కదా, అంత మొత్తం ఇంజస్టిస్ ఉంటుంది, మనం ఎందుకు క్రైస్తవులకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ కావాలని అసలు ఓఫిరిస్టులోనే. ఇప్పుడు నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు ఒక టీం మేము అందరం చర్చించుకున్నాం, అసలు ఎందుకు ఇట్లా కరెక్టా ఇది కరెక్ట్ రాంగా అనే దానికి ఓఫిర్ దగ్గరకు వచ్చి ఫస్ట్ వాళ్ళు క్లారిటీ తీసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని ప్రేమిస్తారు. వాళ్ళు ఓఫిర్ గారిని ప్రేమించేటోళ్ళు కాదు. ఓఫిర్ గారినే ప్రేమించేటోళ్ళు అయితే ఆయన ఏ పని చేసినా కానీ డైరెక్ట్ కళ్ళు మూసుకొని చేస్తారు. కానీ వీళ్ళు అట్లా చేసేవాళ్ళు కాదు. వీళ్ళు ఫస్ట్ పరిశీలనంగా వాళ్ళు దాన్ని పరిశీలిస్తారు. లేఖనాలు దీన్ని ఎక్కడైనా ఖండిస్తున్నాయా, బైబిల్ ఖండిస్తున్నదా, దేవుడు దీన్ని ఏమైనా వద్దని చెప్పిండా, వీళ్ళు అన్ని వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి డౌట్స్ ఉంటే డైరెక్ట్ వ్యక్తిగతంగా ఓఫిర్ గారిని కలుస్తారు. వాళ్ళ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చినప్పుడే దాన్ని అంగీకరిస్తారు. వాళ్ళే ఓఫిరిస్టులు. ఓఫిరిస్టులు అంటే చెప్పింది చేయడం కాదు, క్లారిటీ తోటి వాక్యానుసారంగా చేసే వాళ్ళు ఓఫిరిస్టులు. కాబట్టి వాళ్ళకు ఈ బొట్టు విషయమైన కానీ ఏదైనా ఓఫిర్ గారు ప్రతిపాదించింది వాళ్ళకు వాక్యానుసారం అని వాళ్ళకి అర్థమైంది. లేఖనాలకు విరుద్ధం కాదని వాళ్ళకి అర్థమైంది. దేవుడు దీన్ని ఎక్కడ ఖండించలేదని అర్థమైంది. ఇది సంఘానికి క్షేమం అని వాళ్ళకి అర్థమైంది. దీనివల్ల చాలా మంది రక్షణలోకి వస్తారని అర్థమైంది. దీనివల్ల దేవునికి నామానికి మహిమ జరుగుతుందని అర్థమైంది. అందుకే వాళ్ళు ఆయన మాటను వింటున్నారు. అంతేగాని వ్యక్తి పూజతోడు కాదు, భజనతోడు కాదు. భజన బ్యాచ్ కాదండి ఓఫిరిస్టులు. ఓకే, చాలా సంతోషం అండి. మరి జోనాథన్ నాయక్ గారు, ఈ విషయంలో మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అదే చెప్పాను కదా, ఓఫిర్ గారిని భజన చేస్తారు అంటే ఓఫిర్ గారిని విమర్శించేవారు ఆయన గురించి ఏమాత్రం ఎరగని వారని ఎలాగన్నాను. ఓఫిరిస్టులు ఆయన భజన చేసేవాళ్ళు అంటే ఓఫిరిస్టుల గురించి ఏం తెలియని వారు మాత్రమే అలాంటి అజ్ఞానపు కామెంట్ చేస్తారనేది నా అభిప్రాయం. ఓకే అండి, చాలా సంతోషం అండి. మరి ఇందులో మా డాడీ గురించి కూడా నేను చెప్పాలి. యుగాంతం బుక్ చదివినప్పుడు, ఓఫిర్ గారు యుగాంతం బుక్ ఫస్ట్ చదివినప్పుడు మా డాడీకి కూడా కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఇదేంది, ఈయన మిట్రిబులేషన్ బోధ చేస్తున్నాడు, ఇంతకుముందు ఏ బోధకులు అట్లా చేయలేదు కదా, ప్రీ ట్రిబులేషన్ బోధకులే కదా అతను. మా డాడీ అంతకుముందు పోయే సంఘం కూడా ప్రీ ట్రిబులేషన్ వాళ్ళు నమ్ముతారు. అయితే ఇతనుకు వచ్చింది కాబట్టి ఇతను ఓఫిర్ దగ్గరికి వెళ్ళి దాని క్లారిటీ తీసుకొని అప్పుడు దాన్ని బైబిల్కి కరెక్ట్ గా లేఖనాలకు సరిపోయినాయి అని చెప్పి అప్పటి నుంచి వెంబడించడం స్టార్ట్ చేశారు. సో ఇట్లా అందరూ కూడా లేఖనాలను పరిశోధించి వెంబడించడమే తప్ప అభిమానంతో ప్రేమతోటి వెంబడించేటోళ్ళు ఓఫిరిస్టులు ఎవరు కాదని నేను చెప్తున్నాను. అందులో మా డాడీ కూడా. చాలా సంతోషం అండి. అనేక ప్రశ్నలు
క్రైస్తవ సమాజంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా అనేక ప్రశ్నలు సిద్ధాంతపరంగా కానీ విశ్వాస విషయంలో కానీ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మాకు ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అన్న అన్వేషణలో ఉన్నప్పుడు ఓఫీర్ గారి గ్రంథాల ద్వారా కానీ ఓఫీర్ గారి ప్రసంగాల ద్వారా కానీ వారు సమాధానం పొంది వారి సందేహాలు నివృత్తి చేయబడి ఆ తర్వాతనే మరి అయ్యగారి గ్రంథాలు పరిశోధించడం కానీ బైబిల్ను పరిశోధించడం కానీ జరిగిన తర్వాత ఈయన చెప్పేటువంటి విషయాలన్నీ కూడా చాలా సత్యంగా ఉన్నాయి, వాక్యానుసారంగా ఉన్నాయి అని ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఓఫీర్ గారిని అనేకులు ఫాలో అవుతున్నారు. అయితే ఇంతవరకు ఓఫీర్ గారు ఏ విషయం చెప్పినా, ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా, ఏ లేఖనానికి ఎదురు రాకుండా, ఏ లేఖనం చేత ఖండించబడకుండా సంపూర్ణ లేఖన సారాన్ని చెప్తున్నారు కనుక ఆ దైవజనుడి పట్ల సహజంగానే అభిమానం ఉంటుంది. నాకు గతంలో నా వ్యక్తిగతంగా అనేక ప్రశ్నలు ఉన్నప్పుడు మరి నేను కూడా అయ్యగారి ఓఫీర్ గారి గ్రంథాలు చదవడం ద్వారానే సత్యాన్ని తెలుసుకున్నాను, రక్షణలోనికి వచ్చాను, విశ్వాసంలో స్థిరపడ్డానని చెప్తున్నాను. చాలా సంతోషం అండి. ఓఫీరిస్టులందరూ కూడా భరత్ గారు చెప్పినట్లు కరుడుగట్టినటువంటి యేసయ్య ప్రేమికులు, కరుడుగట్టినటువంటి సత్య ప్రేమికులు, సత్యం పక్షం. ఓఫీర్ గారి పక్షం అంటే సత్యం పక్షం అని అర్థం. చాలా సంతోషం అండి. ఇంకొక ప్రశ్న అండి, సిలువ బొట్టు అనేది సంఘానికి క్షేమాభివృద్ధి అని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది ఏమో ఇది చాలా ప్రమాదకరం, మొత్తం భ్రష్టు పట్టిపోతాం మనం అని ఒక హడావిడి సృష్టిస్తూ ఉన్నారు. ఇందుకీ సిలువ బొట్టు అనేది సంఘానికి క్షేమాభివృద్ధి ప్రమాదకరమా? జోనాథన్ నాయక్ గారు మీరు స్పందించండి. అసలు బొట్టు యొక్క నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ సిలువ బొట్టు అని మనం చేసినటువంటి ఓఫీర్ గారు చేసినటువంటి ఈ ప్రతిపాదన సువార్త చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. విఘ్నులు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సత్య సువార్త ఏంటో, పౌలు సువార్త ఏంటో ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. సో అందులో మనం ఏం కలిపేది లేదు, ఏమి తీసేసేది లేదు. 1 కొరింథీ 15:3 ప్రకారం యేసయ్య జనన మరణ పునరుద్ధానాల సారమే సువార్త. అయితే ఈ సువార్తను నేను కన్వే చేయాలి. ఇప్పుడు ప్రతి మెసేజ్కి మెయిన్ టెక్స్ట్తో పాటు ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్, మెయిన్ మెసేజ్, కంక్లూషన్. అలాగా వీ ఆల్వేస్ లుక్ ఫర్ ఇంట్రడక్షన్. I have my message. Main message is my gospel. But I need an introduction. So introduction ఇచ్చి మనం ఇచ్చే మెసేజ్ చాలా ఎఫెక్టివ్గా వెళ్తుంది మనుషుల్లోకి. సో ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మనకున్నది. బట్ ఐ విల్ లుక్ ఫర్ ఏ వే, ఐ లుక్ ఫర్ ఏ యాక్సెస్ టు ఇంట్రడ్యూస్ ద గాస్పుల్. అలాగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ మధ్య కాలంలోనే ఒక ఆయన హీ వేర్ షర్ట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వేసే బట్టల మీద దేవుని వాక్యము రాసుకున్నాడు. ఆయన పిచ్చోడా? గతంలో ఎవరు చేయలేదు, ఆయన ఎందుకు చేశాడు? అది దాన్ని ఏమందాం మనం అంటే సువార్తకు ఆయనకు అదొక ఛానల్. అలాగే ఒక వ్యక్తి ఏం చేశాడు, సైకిల్కి ఒక పెద్ద మ్రానుతో ఒక సిలువ కట్టేశాడు, కట్టి తిరుగుతున్నాడు సైకిల్ మీద. ఆ ఆలోచన ఎందుకు చేశాడు ఆయన? వాళ్ళు యేసయ్య సిలువ వైపు చూసినప్పుడు యేసు వాళ్ళకి కనిపిస్తాడు. అలాగా మనం సిలువ బొట్టు అనేది ఏంటంటే సువార్తకు సాధనంగా వాడబడుతుంది కాబట్టి అది మనకు ఆశీర్వాదమే కదా, సువార్తీకరణకు మనకు ఉపయోగం కదా. అది సంఘానికి ప్రమాదం ఎలా అవుతుంది? ఏ రకంగా ప్రమాదం అవుతుంది? కాబట్టి ఇది సంఘానికి ప్రమాదం అనే మాట చెప్పినవాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. బికాస్ హీ హాజ్ నో మినిమం నాలెడ్జ్ అబౌట్ బైబుల్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. సో వీ యూజ్ దిస్ సిలువ బొట్టు యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్, యాజ్ ఎ ఇంట్రడక్షన్ టు ప్రజెంట్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఇది మనకు ఆశీర్వాదము, ఇది ఒక సాధనంగా దీన్ని మేము వాడుకుంటాం. ఆయన వాక్యాలు రాయబడిన వస్త్రాలు ఆయన రాసుకున్నాడు. అది మెడలో కొంతమంది సిలువ పెట్టుకొని ఆ సాధనాన్ని కొందరు వాడుకున్నారు.
అమెరికాలో సూట్ మీద సిలువ పెట్టుకున్నారు, వాళ్ళు వాడుకున్నారు. అలాగా మేము సువార్తకు ఒక సాధన. అంటే ఇందాక సహోదరులు భరత్ గారు చెప్పినట్టుగా ఒక అభ్యంతరాన్ని, రక్షణకు ఉన్న ఒక అభ్యంతరాన్ని సువార్తకు సాధనంగా మార్చిన పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఈ ఉద్యమం. సామాన్యమైనది కాదు ఇది. ఇది ఒక ప్రవక్త అయితేనే సాధ్యం ఈ సొల్యూషన్. దట్ వే హీజ్ ఎ ప్రాఫెట్ హూ నోస్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఏది అభ్యంతరము అని చెప్పి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో మన మీద వ్యతిరేకత నడుస్తుందో ఆ అభ్యంతరాన్ని సువార్త సాధనంగా మార్చగలిగినోడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆ దేవుడే దైవజనులకు తలంపు ఇచ్చాడు, అది మన మధ్యకు తీసుకొచ్చాడు. కాబట్టి దయచేసి దీన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం టు ద చర్చ్. ఓకే, సువార్తకు అభ్యంతర కారణంగా ఉన్నటువంటి బొట్టును సువార్త సాధనంగా సిలువ Yes. బొట్టు ద్వారా సాధించారు. కాబట్టి ఇది ప్రవక్త లక్షణం అని అంటున్నారు. చాలా సంతోషం అండి. ఓఫిర్ గారు మరి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకంగా ఉన్న అనేక విషయాల కోసం సిద్ధాంత పోరాటం కూడా చేస్తున్నారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులకు చాలా విదితమైనటువంటి విషయమే. అయితే వీళ్ళు ఇంకొక మాట చెప్తూ ఉన్నారండి. మరి ఓఫిర్ గారు ప్రవక్త అంటారు కదండి. మరి అంటే ఓఫిర్ గారి విమర్శకుల గురించి లేకపోతే వారిపై ఘాటుగా ఆయన స్పందిస్తారు. అప్పుడు ఆయన ఎప్పుడు బూతులు మాట్లాడతారు అని చెప్పి బూతులు మాట్లాడేవారు ప్రవక్తలు ఎట్లా అవుతారండి అని. మరి ఇది చాలా మరి ఏమంటారు హాస్యాస్పదమైన విషయం. ఓఫిర్ గారు ఎప్పుడు బూతులు అట్లా మాట్లాడలేదు, కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. మరి ఏమంటారు ఏంటి అంటే ప్రవక్త అసలు అట్లా మాట్లాడకూడదా? పరుసంగా అంటే ధీటుగా సమాధానం ఇచ్చేటప్పుడు కొన్ని పదాలు వాడతారు కదా, అవి బూతులని వీరు ఆపాదిస్తున్నారు. దీనికి మీరు స్పందన తెలియజేయండి. అంటే బూతులు అంటే ఇప్పుడు ఓఫిర్ గారి యొక్క భాష అర్థం కానోళ్ళు దాన్ని బూతులు అంటారు. కాబట్టి ఓఫిర్ గారు ఎక్కువగా బికాజ్ హీఈస్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ తెలంగాణ, సో హీఈస్ క్లోజ్లీ అసోసియేట్ టు ఉర్దూ బికాజ్ హీ వాజ్ రైజ్డ్ విత్ ముస్లిం ఫ్రెండ్స్ అండ్ అరౌండ్ హిమ్. కాబట్టి వారు ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఉర్దూలో ముఖ్యంగా వ్యంగ్యంగా ఏదైనా మాట్లాడినప్పుడు ఉర్దూలో, మనం కూడా చూడండి తెలుగులో కోపం వస్తే ఇంగ్లీష్ మాట్లాడతారు, మామూలుగా తెలుగు మాట్లాడి కోపం వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారు. అలా ఓఫిర్ గారు కోపం వచ్చినప్పుడు ఉర్దూలో మాట్లాడతారు. అయితే చాలా మందికి ఉర్దూ తెలీదు సహజంగా, ముఖ్యంగా ఎస్పెషల్ ఆంధ్రాలో వాళ్ళకి ఉర్దూ అనేది కొంచెం తక్కువ. కాబట్టి వారి మాటల్ని అపార్థం చేసుకుని ఏది అర్థం కాలేదో దాన్ని బూత్ అనుకుంటున్నారు. వారు ఎక్కువగా మాట్లాడేది 2 మాటలు, లైక్ బేవకూఫ్ అనేది ఒకటి ఎక్కువగా ఆయన మాట్లాడుతుంటారు. తర్వాత ఇంకొకటి ఏదో ఒక పదం ఉంది, హౌలే హౌలే అనేది. ఈ 2 ఇవి బూతులు అనుకుంటున్నారు. అది బూతులు ఎందుకన్నా వాళ్ళకి అర్థం కాలేదు, ఏదైతే అర్థం కాలేదు దాన్ని బూత్ అనుకుంటున్నారు. అవన్నీ కూడా బైబిల్లో ఉన్న పదాలే. ఉర్దూలో బైబిల్ చదివితే మీరు దాన్ని బూతులు అనరు. అదొక విషయం. రెండవది ఏంటంటే ఓఫిర్ గారు చాలా ఘాటుగా మాట్లాడతారు అనేటువంటి అన్నారు. మరి మీ ఘాటు ప్రశ్నలకు మరి మెత్తగా సమాధానాలు ఎవరిస్తారు? ఇప్పుడు ఘాటు విమర్శకు ఘాటు సమాధానమే ఉంటుంది సహజంగా. ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్స్ చూడండి, మీరు బైబిల్ మన పబ్లిక్ మీటింగ్లో ఒక ప్రీచర్ ఫారిన్ కంట్రీ నుంచి వస్తారు, ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు. ఒకవేళ ట్రాన్స్లేటర్ మెత్తగా మాట్లాడుతుంటే ట్రాన్స్లేషన్ కూడా ఎలా ఉండాలి? ఈయన ఉజ్జీవంగా ట్రాన్స్లేట్ చేశాడు అనుకో, చాలా ఆటుగా ఉంటుంది, ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఈయన ఏ పిచ్చిలో డెలివరీ ఇస్తున్నాడో అదే పిచ్చిలో ఈయన కూడా డెలివరీ చేస్తే వినే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఓఫిర్ గారు ఘాటుగా ఎందుకు సమాధానం ఇస్తున్నారంటే అవతల నుంచి ఘాటు ప్రశ్నలు విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఆయన ఇస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు మనం బైబిల్ కూడా చదువుతున్నప్పుడు యేసయ్య
అసలు అలా అలా ఘాటుగా మాట్లాడే వ్యక్తి మెస్సే ఎట్ అవుతాడని యూదులు కూడా అన్నారు తెలుసా. ఓకే. హేరోదును ప్రస్తావిస్తే ఏమన్నాడు, ఆ మహారాజు గారు అనలేదు, రాజును పట్టుకొని ఆ నక్కతో ఇలాగ చెప్పండి అన్నాడు. ఒక రాజును పట్టుకొని నక్కన్నోడు లోకరక్షకుడా, పరిశుద్ధుడా, దేవుని కుమారుడా అని ఆనాడు కూడా యూదులు వాదించారు. తర్వాత మత్తయి సువార్త 23 అధ్యాయంలో సర్పములారా అన్నాడు, సర్ప సంతానమా, వైపర్స్, బ్రూడ్ ఆఫ్ వైపర్స్, ఎన్ని ఘాట్ అండి. పౌలేమో కుక్కల విషయమై జాగ్రత్త అన్నాడు సేవకులను పట్టుకొని, కిందేమో చెడ్డవారైన పనివారు అంటాడు. కాబట్టి ఘాటు విమర్శలకు ఘాటు సమాధానాలే ఉంటాయి. ఓఫిర్ గారు చెప్తారు, నువ్వు అన్నా అంటే తమ్ముడు అంటాం, ఏరా అంటే ఏంట్రా అంట. కాబట్టి మేమేమన్నాము అనేది చూడకుండా మేము దేనికి సమాధానంగా ఇలా మాట్లాడుతున్నాము అర్థమైతే మీరు చెప్పేటువంటిది కరెక్టేనండి అని మీరు ఒప్పుకుంటారు. ఓకే. అంటే ఓఫిర్ గారు కూడా ఎన్నో లేఖనాలు ఎత్తి వాళ్ళకి సావధానంగా సమాధానం చెప్పినప్పటికీ సత్యాసక్తి లేని వాళ్ళు మరలా సంధించినటువంటి ప్రశ్నలే సంధిస్తూ అసలు ఏం చెప్తున్నారో వినకుండా ఉన్నప్పుడు అట్లాంటి ఏమంటారు హౌలే, వాడికి హౌలే ఆయనకి ఏం అర్థం అవుతుంది అని చెప్పిన సందర్భాలే ఉన్నాయి. అయితే మీరు చెప్పినట్టుగా చాలా చక్కని వివరణ ఇచ్చారండి. మరి మన రక్షకుడైనటువంటి యేసయ్యే మహారాజును పట్టుకొని నక్క అన్నాడు, మరి పౌలు కూడా కుక్కలు అని చెప్పేసి అన్నారు. ఒక రకంగా వారిని పోలి పౌలుగా మరి యేసయ్యను పోలి పౌలును, అపోస్తలులైన పౌలును పోలి రజత్ ఓఫిర్ గారు నడుస్తున్నారు అని మీ సమాధానం బట్టి అంత్యకాలానికి వచ్చేసరికి ఆ నక్క ఇంకా చాలా అప్గ్రేడ్ అయింది. దాన్ని ఎలా తిట్టాలి? ఓకే. ఎంతకాలంలో కుక్కలు ఇంకా ముదిరినాయి, వాటిని ఏమని తిట్టాలి? ఓకే. కాబట్టి ఘాటు విమర్శలకు ఘాటు సమాధానమే ఇవ్వడం తప్పేం లేదు. అయినా ఆయన అన్నది ఎప్పుడు కూడా బూతు పదాలు అనేవి కాదు. మీకు అర్థం కాక వాటిని బూతులు అనుకుంటున్నారు. అవి అవివేకుడా, బుద్ధిహీనుడా అని పౌలు, యేసయ్య చెప్పిన మాటలే ఉర్దూలో వారు చెప్తుంటారు. ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట అనాలన్న ఉద్దేశంలో ఉన్నట్టున్నారండి వాళ్ళు. అంతే. ఓకే అండి. అంటే మీరు మాట్లాడుతూ ఒకటి అన్నారు కదా, అమెరికన్స్ సిలువని ఇక్కడ పెట్టుకుంటారని చెప్పేసి ఇక్కడ కొంతమంది. మరి ఈ సిలువు బొట్టు గురించి మీరు ఏమైనా వారితో సంభాషించడం కానీ వారిని అడగడం కానీ జరిగిందా? తప్పకుండా అండి. ఎస్, ఐ టాక్ టు మెనీ వైట్ అమెరికన్స్ అండ్ బ్లాక్ అమెరికన్స్ అండ్ ఇక్కడ అమెరికా ఈజ్ ఎ స్మాల్ వరల్డ్ యాక్చువల్లీ. ఈ అమెరికా దేశంలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. దిస్ ఈస్ ద కంట్రీ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. లైక్ మనం ఇండియా నుండి వచ్చి ఇక్కడ ఎలా సెటిల్ అయ్యామో అనేక దేశాల వారు ఇక్కడ సెటిల్ అవుతుంటారు. సో నేను వాళ్ళతో నేరుగా సిలువ బొట్టు మాట్లాడకుండా వారందరికీ, నా ఫ్రెండ్స్ అందరికి ఇక్కడ అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయాన్ని పంపించాను నేను, టోటల్ చాప్టర్. సో మేము అన్యజనుల మధ్య సేవ చేస్తూ ఈ 15వ అధ్యాయానికి ఆధారంగా ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ని మేము అభ్యంతరం చెప్పకుండా అడాప్ట్ చేసుకుంటూ సువార్త చెప్తున్నాం, మీకేమైనా అభ్యంతరం అని అడగడం జరిగింది. ఓకే. సో వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి స్పందన ఇచ్చారంటే చాలా పాజిటివ్గా ఇచ్చారు, ఫేవర్గా ఇచ్చారు, ఓఫిర్ గారిని అప్రిషియేట్ చేశారు. వాళ్ళు ఏమి ఇచ్చారనేది ఇప్పుడు నేను చెప్పను, త్వరలోనే వాళ్ళని కూడా ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాను. చాలా సంతోషం అండి. షేర్ దేర్ వ్యూస్. ఓకే. భరత్ గారు, మీకు ఒక ప్రశ్న అండి. కొంతమంది ఓఫిర్ గారు ఒక రౌడీ ముఖం తయారు చేశారు అని కూడా అంటున్నారు కొంతమంది సోషల్ మీడియాలో. ఇక ఏం పని లేనట్టుంది వాళ్ళకి. దీనికి ఏమంటారు? అయితే ఈ విషయం నేను టైం వచ్చింది కాబట్టి చెప్పాలండి, నేను చెప్పేస్తాను. ఇది టైం, ఇది మీరు ప్రశ్న అడిగారు కాబట్టి. 2016లో నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇండియాలో. వాళ్ళు ఏంటంటే సత్య ప్రేమికులు, సత్యం కొరకు రోషం ధ్వజం ఎత్తిన వాళ్ళు అనమాట. వాళ్ళు అసలు ఈ లోకంలో ఈ మతోన్మాదులు ఎక్కువైపోతున్నారు భారతదేశంలో. వీళ్ళు క్రైస్తవులను కొట్టడం ఏంది, పాస్టర్లను కొట్టడం ఏంది, చర్చిలను ధ్వంసం చేయడం ఏంది, వీళ్ళు ఎంత ఆఫ్టర్ ఆల్ వీళ్ళకి అసలు వీళ్ళు నమ్ముకున్నది ఏంటిది, వీళ్ళ లాజిక్ ఏంటిది,
ఏం లేకుండా అసలు దేవుణ్ణి బిడ్డలను కొడుతున్నారు. తర్వాతనేమో వాళ్ళది ఒక టాపిక్ అయితే, ఈ క్రైస్తవులల్లా కొంతమంది ఇష్టం వచ్చిన బోధలు, వాడికి నోటికొచ్చింది, వాళ్ళ తలంపులకు వచ్చినట్టు ఏం వాళ్ళకు ప్రజలు వాళ్ళ గ్యాంగ్‌కి ఏం బోధ నచ్చుతదో ఆ బోధలు చేసుకునేటోళ్ళు, లేఖనాలకు విరుద్ధమైనటువంటి బోధలు చేసేటోళ్ళు, సత్యానికి పట్ల ఆసక్తి లేనటువంటి బోధలు, ఇట్లాంటోళ్ళు సంఘాన్ని పాడు చేస్తున్నారు. ఒక సైడేమో మతోన్మాదులు క్రైస్తవ సంఘాన్ని దాడి చేయడము, ఈడేమో క్రైస్తవులో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవంలోనే గలిబిలి సృష్టించడం. ఈ 2 అంశాలను చూసి నాకు తెలిసిన ఒక పర్సనల్ టీమ్, నా ఫ్రెండ్స్ ఓఫీర్ దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి ఒకటే అడిగారు. బైబిల్ లేఖనాలను తీసుకుపోయి, యోబు గ్రంథములో యోబు దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని వారి పళ్ళలోని దోపుడు సొమ్మును లాగివేసి తిని అని యోబు చెప్పాడు. అంటే యోబు దుర్మార్గులను కొట్టినట్టున్నది, యోబునేమో నీతిమంతుడనేమో దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు. తర్వాత దావీదు దగ్గరికి వస్తేనేమో జీవము గల ఈ దేవుని ఈ సైన్యాన్ని తృణీకరించుటకు ఈ ఆఫ్టర్ ఆల్ ఫిలిస్తీయుడు ఎంత, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అనేమో దావీదు తిరగబడ్డాడు. ఏమో యేసుక్రీస్తు కూడా నా యొక్క తండ్రి యొక్క ఆలయాన్ని మీరు దొంగల గృహ చేస్తున్నారని వాడిని కొరడలతో వాళ్ళని తరిమేశాడు. ఈ 3 అంశాలను లేఖనాలను వాళ్ళ ఓఫీర్ దగ్గర తీసుకెళ్లి, మేము ఎట్లనైనా వీళ్ళందరి పని కొట్టేస్తాం, యోబులు లెక్క అయిపోతాము, దావీదు లెక్కలు అయిపోతాము, యేసు ప్రభు లెక్క వీళ్ళందరినీ కొట్టిపడేస్తాం. ఈ మతోన్మాదం ఉండాలి, ఈ భారతదేశంలో మనమైనా ఉండాలి, ఈ సత్య బోధకులైనా ఉండాలి, అసత్య బోధకులైనా ఉండాలి, తాడో పేడో తెలిసేసుకుందాం ఇక. ఎందుకంటే వీళ్ళు సమర్థించుకుంటారు ఈ లేఖనాలను తీసుకుపోయి. మరి యోబు కొట్టిండు కదా, దావీదు కొట్టిండు కదా, యేసుక్రీస్తు కూడా కొరడాలతో తరిమిండు కదా, మరి మనం ఎందుకు తరమొద్దు? వాళ్ళ లెక్క ఉండాలనేమో బోధనలు చేస్తారు. ఓఫీర్ గారు మీరు చాలా బోధనలు చేశారు, యోబు వాళ్ళే ఉండాలంటారు, మరి యోబు కొట్టిండు మేమెందుకు కొట్టొద్దు? దావీదు వాళ్ళే ఉండమంటారు, దావీదు కొట్టిండు మేమెందుకు కొట్టొద్దు? మేము వెళ్ళిపోతామని రెడీ అయిపోయారు. అంత ఆవేశం పరులు, అంత రోషం గల్ల వాళ్ళు. అయితే ఓఫీర్ గారు చెప్పిన మాట ఏంటంటే, బాబు మీకు ఇంత ఆవేశం వచ్చింది, ఇంత భారం ఉన్నది, సత్యం పట్ల ఉన్నది, దేవునికి సంఘం పట్ల మీకు ఇంత రోషం ఉంది కదా, మీ దాకా వచ్చినటువంటి ఇంత రోషము దేవుడికి లేదా? ఫస్ట్ దేవుడికి ఉన్నది అది, తర్వాత నీ దగ్గరకు వచ్చింది. మధ్యలో దేవుడు నన్ను కూడా పెట్టిండు కదా, నాకు తెలియదు దాని ఆ పెయిన్ ఏంటిదో. వద్దు, ఇది కాదు, మనము రాజ్యాంగాన్ని మనం అవలంబించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. మనము కొట్టడము, పగ తీర్చుకోవడం ఇది మన పని కాదు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు టైం ఉంటుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా అందరూ వింటారు. ఇప్పుడు పౌలు ఒకప్పుడు సౌలుగా ఉండి క్రైస్తవులను హింసించిండు, దేవుడు ఎట్లా మార్చిండు అతన్ని? ఇప్పుడు ఎంతో మంది అన్యులు, మర్డర్లు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద గ్యాంగ్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ రక్షణ పొంది దేవుని పరిచర్య సువార్త చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, ఒక టైంలో దర్శిస్తాడు. ఇప్పుడు మనం పోయి చేతిలోకి తీసుకొని వాళ్ళని కొట్టి తరిమేయడం వల్ల అది కరెక్ట్ కాదు బాబు అని సర్ది చెప్పి పంపించిండు. ఒకవేళ నిజంగానే వీళ్ళను ప్రోత్సహించినట్లయితే ఆ రోజు ఓఫీర్ గారు, వీళ్ళు ఈ రోజు చెప్తున్న ప్రవచనము నెరవేరేది. అది ప్రవచనం అని చెప్తాను నేను. గ్యాంగ్ లీడర్స్ ని వీళ్ళు ఎంత, ఇప్పుడు ఓఫీర్ గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులైనా, ఓఫీరిస్టులైనా, సత్యానికి స్తంభాలు ఉన్నటువంటి సత్య ప్రేమికులు ఒక్కసారి బయటకు వచ్చిరంటే ఎవరు ఉండరు బ్రదర్. ఇది నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. వీళ్ళందరినీ ఆపి ఒకటే శక్తి ఓఫీర్ గారు. ఓకే బ్రదర్, చాలా సంతోషం. నాయక్ గారు, జోనతన్ నాయక్ గారు కూడా ఏదో విషయం చెప్పారు. సహోదరులు భరత్ చెప్పింది ఎంతైనా నిజం. రౌడీలంటే ఫేస్బుక్ లో మాట్లాడేవాళ్ళు కాదు, అసలు రౌడీలు అంటే ఏంటో నిజంగానే ఆన్ రోడ్ చూపించడానికి సిద్ధమే. కానీ సహోదరులు చెప్పినట్టు ఓఫీర్ గారు అలాంటి చర్యలను ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఆ ప్రేమని, ఆ యొక్క సాత్వికాన్ని వారు ఎప్పుడు కూడా నూరిపోశారు. ఎంతో మంది ఆవేశాన్ని ఆయన చల్లార్చారు. అయితే ఈరోజు వాళ్ళ అనడానికి ఇంకొక కారణం, జస్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ ఐడియా ఫర్ దిస్. ఏంటంటే ఒక 30-40 ఏళ్ల క్రితం
ఓఫిర్ గారు ఒంటరి పోరాటం. ఆయన ద్వారా దేవుడు పలికించినటువంటి సందేశాల పక్షంగా లేకపోతే సత్యపక్షంగా ఓఫిర్ గారు ఒంటరివాడు. ఇప్పుడు ఏమైందంటే ఆయన సేవను దేవుడు ఫలింపజేసి వారి ప్రయాసాన్ని దేవుడు ఆశీర్వదించి వేల మంది సైన్యం ఇప్పుడు తయారైంది ఆయనకి. సో ఇప్పుడు ఆయన్ని టచ్ చేయాలంటే సైన్యాన్ని క్రాస్ చేయాలి. ఇప్పుడు ఆయన సైన్యమే అందరినీ మరి సమాధానాలు ఇవ్వడం కానీ లేకపోతే విమర్శకు ప్రతి విమర్శ చేయడం కానీ కౌంటర్లు ఇవ్వడం కానీ అయిపోయింది. ఇప్పుడు దాంతో ఏమవుతుందంటే కొంతమందికి అయితే చెప్పుకోవాలి లిటరల్గా పిచ్చెక్కుతుంది అనమాట. ఇంతమంది ఓఫీర్ గారికి ఉన్నారా, ఇంతమంది మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఇప్పుడు అని. కాబట్టి వాళ్ళకి తెలుసు ఓఫీర్ గారికి చాలా మంది పెట్టుకున్నారు ఓఫీర్ దండు అనేటువంటి ఒక పేరు కూడా వింటున్నాం. అది ఓఫీర్ దండు అంటే ఏదో ఓఫీర్ గారిని Z+ సెక్యూరిటీ లాగా ఆయన ప్రొటెక్ట్ చేయడానికి కాదు, ఆయన ద్వారా దేవుడు బయలుపరిచిన సత్యం మీద ఎవడు దాడి చేసినా ఈ సైన్యం రంగంలోకి దిగుతుంది. ది డిఫెండ్ ఫర్ ద ట్రూత్, విల్ స్టాండ్ ఫర్ ఇట్. దానికోసం చెప్పాం కదా, మీరు అన్నదాన్ని బట్టి ఉంటది. మీరు రౌడీలు అయితే మేము రౌడీలు అన్నట్టుగా, మీ స్పందనని బట్టి మా ప్రతిస్పందన, మీ కౌంటర్ని బట్టి మన వాళ్ళ ఎన్కౌంటర్స్ ఉంటాయి. ఓకే అండి, చాలా సంతోషం అండి. మరి రంజిత్ ఓఫీర్ గారు భౌతిక దాడులు చేయమని కానీ లేకపోతే చేస్తామని కానీ ఏనాడు ఎక్కడ ఆయన చెప్పలేదు అండి. ఆయన వేల ప్రసంగాల్లో ఎప్పుడు కూడా అట్లాంటి చెప్పలేదు. ఆయన అనుచరులు కూడా ఎవరు అట్లాంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరు లేరు. ఓఫీర్ గారు లాగానే ఓఫీరిస్టులు లేకపోతే సత్యం విషయమై రోషం కలిగి సత్యం కొరకు పాటుపడుతున్న వారు అందరూ కూడా మికిలి సాత్వికులు, రౌడీ మొక్కలను తయారు చేయలేదు. ఆయన సత్యం కొరకు నిలిచి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి ఏమండి రోషం, ఏలియా వలె రోషం కలిగినటువంటి సైన్యాన్ని రంజిత్ ఓఫీర్ గారు తయారు చేశారు. ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేస్తాను బ్రదర్ అమృత్. చెప్పండి చెప్పండి. ఒక చర్చా వేదిక ఓఫీర్ గారిది జరిగింది. దేవుడు త్రిత్వమా ఏకత్వం అని ఒక క్రైస్తవ నాయకుడితో ఓఫీర్ గారికి చర్చ జరిగింది. ఆ చర్చలో ఆయన అభిమానులు, ఓఫీర్ గారి అభిమానులు సహజంగానే వస్తారు కదా. ఇది విశాఖపట్నంలో జరిగింది. సో త్రిత్వము లేదు లేకపోతే దేవుడు త్రిత్వం కాదు అని వేరే వ్యక్తి అంటే అపోనెంట్, ఆపోజిట్ ఉన్న వ్యక్తి ఏదైనా చెబితే దాని కౌంటర్గా ఓఫీర్ గారు మాట్లాడక ముందే 10 నుంచి 20 మంది ఇదిగో బైబిల్ ఈ వాక్యం లేసేవాళ్ళు. వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయేవాళ్ళం. ఓఫీర్ గారు సభ మీద ఉన్నారు కదా, ఆయన మాట్లాడతారు, ఆయన స్పందిస్తారంటే ఓఫీర్ గారు వచనం తీసేదాకా కూడా ఉండేవాళ్ళు కాదు. ఇక దానికి కౌంటర్ ఇది వాక్యం నీకు కనబడలేదా అని. అలాగా ఈరోజు వేలు కాదు, నేను తక్కువ నెంబరే చెప్పా, కొన్ని లక్షల మంది ఒక సైన్యంగా, సత్యము కొరకు ఒక సైన్యంగా నిలబడ్డారు. అలాగే ఓఫీర్ గారు ఎప్పుడు కూడా చెప్పుకుంటారు, ఐ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్ అని. సో దట్స్ వే డెఫినెట్లీ దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ డిఫెండర్స్ ఫర్ దిస్. చాలా సంతోషం. ఓకే అండి, అది విశాఖపట్నంలో ఎప్పుడు ఏ సంవత్సరం జరిగి ఉండొచ్చు అండి డిబేట్? వెరీ లాంగ్ బ్యాక్. ఐ డోంట్ నో రిమెంబర్ ఎగ్జాక్ట్ ఇయర్, బట్ వెరీ లాంగ్ బ్యాక్. ఓకే, చాలా సంతోషం అండి. మరి జోనథన్ నాయక్ గారు ఇండియాలో ఉన్నప్పుడు మరి ప్రముఖంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన విశేషమైన పరిచర్య చేశారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మొదట సేవ ప్రారంభించింది మీరు వైజాగ్ లో కదా పాస్టర్ గారు? వైజాగ్ లో, తర్వాత అనేక ప్రాంతాల్లో, హైదరాబాద్ లో కూడా మీరు కొంత పరిచర్య చేశారు. అనేక సంఘాలు మీ ద్వారా కట్టుబడి అనేక సత్యంలోనికి వచ్చారు. అయితే విశాఖపట్నంలో మార్చి 15వ తారీఖున ఒక మహాసభ, స్వచ్ఛంద సిలువ బొట్టు ధారణ మహాసభ జరగబోతుంది. మరి ఈ విషయంలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇట్లా మరి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, లేకపోతే ఎంతమంది రావచ్చు? నాట్ ఓన్లీ విశాఖపట్నం అండి, ఓఫీర్ గారు ప్రపోజ్ చేసినట్టుగా ఉద్యమం లాగా అన్ని పట్టణాల్లో, అన్ని రాష్ట్రాల్లో జరగాలి. ఇది సిలువ బొట్టు ఉద్యమం అనే కాదు, ఇది సువార్త ఉద్యమం. యేసు మీద మన భారతదేశంలో ఉన్నటువంటి ద్వేషాన్ని తొలగించే ఉద్యమం.
ఓకే అండి. సువార్తకు వాళ్ళ ఆలోచనల్ని అనుకూలంగా మార్చే ఉద్యమం. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అగైనెస్ట్ అవర్ ట్రెడిషన్. విల్ కంటిన్యూ అవర్ ట్రెడిషన్. ద ఓన్లీ థింగ్ ఈజ్ we change the way of worship. We used to worship idols. After became Christian, I am worshiping Jesus. సో నా విశ్వాసం ఒకటే మారింది, మరి ఏది మారలేదు, మారాల్సిన అవసరం లేదు అనే ఒక ఈ ఏమంటారు దీని కొత్త ఆలోచన ప్రపంచాన్ని మనం తీసుకెళ్తున్నాం ఈ దేశం అంతటా కూడా. ఇట్స్ ఎ న్యూ ఐడియాలజీ. సో ఇంకొకటి ఇందులో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి బ్రదర్ అమృత్ గారు. 1-2 విషయాలు కాదు, చాలా లోతైన విశ్లేషణ జరగాలి. అంటే ఈ మాత్రం విశ్లేషించే మేధావులు కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో దొరకడం చాలా కష్టం అయిపోతుంది. ఎవరితోనైనా మాట్లాడదామన్నా కూడా కొంచెం బుర్ర పెట్టి కొంచెం లోతుగా విశ్లేషించే వాళ్ళు ఎవరు కనబడడం లేదు. ఏంటంటే ఓఫీర్ గారంటే ఒంటి కాళ్ళ మీద లేద్దాం అన్నట్టే ఉన్నారు తప్ప, ఎవరు చెప్పినా అందులో ఏమైనా మంచి ఉందేమో, దేవుని ఆలోచన ఉందేమో, సంఘానికి ప్రయోజనం ఉందేమో అని ప్రేమగా కొంచెం శాంతంగా ఆలోచించే నాయకులు దాదాపుగా ఎవరు కనబడడం లేదు. ఇప్పుడు ఈ సిలువ బొట్టు అనేటువంటి ద్వారా ఒక భయాన్ని తీసేస్తున్నాం మనం. వేల సంవత్సరాలుగా హిందువులలో మతోన్మాదులు, కొంత సెక్షన్ ఆఫ్ హిందూ పీపుల్ ఎవరైతే నింపేశారో దాన్ని మనం తొలగించేస్తున్నాం. మనం వాళ్ళు కౌంటర్ ఇస్తే మనం దాన్ని మళ్ళీ కౌంటర్ ఇస్తున్నాం. మేము ఏ ట్రెడిషన్ మార్చట్లేదు. వీఆర్ నాట్ హియర్ టు చేంజ్ యువర్ ట్రెడిషన్, బికాస్ ట్రెడిషన్ వోంట్ గివ్ యూ ఇటర్నల్ లైఫ్. Eternal life is not based on your tradition. Eternal life is based on your faith in Jesus Christ. ఏ దేవుడైతే నరావతారముగా వేసుకొని యేసుక్రీస్తుగా వచ్చి ఆయన బలయ్యి రక్తం చిందించాడో ఆయన యందలి విశ్వాసము ద్వారా నీకు రక్షణ తప్ప నువ్వు ట్రెడిషన్ మీద నీకు రక్షణ లేదనే ఒక కొత్త ఒరవడిని తీసుకెళ్తున్నాం. ఇది ఒక హిస్టారికల్. ఇప్పుడు ఇంకొక మాట కూడా వస్తుంది, చాలా పెద్ద మాట. ఏంటంటే ఇక్కడే ఒక సహోదరు తెలుగు ఆయన న్యూయార్క్లో ఉంటారు. ఆయన అన్నటువంటి ఒక మాట చాలా నన్ను ఒక ఇంకా లోతైన ఎన్లైట్మెంట్లోకి తీసుకెళ్ళింది. ఆయన ఏమన్నారంటే 2000 సంవత్సరాల భారతదేశపు క్రైస్తవ సంఘ చరిత్రలో బొట్టు విషయంలో ఇప్పటిదాకా ఎవరో ఇలా ఆలోచించలేదు కదా, ఇప్పుడు ఓఫీర్ గారు ఎందుకు ఆలోచించారని. ఇది ఒక రోజు సమస్య, వారం రోజుల సమస్య కాదండి. ఇది 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో ఇది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. ఇది ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన ఓఫీర్ గారు తెచ్చారు అనేటువంటి. అయితే నేనన్నాను ఏంటంటే అది ఎప్పుడు వచ్చిందనేది కాదండి, ఇప్పటికైనా దేవుడు ఇచ్చాడని ఎందుకు సంతోషించకూడదు? ఓకే. గాడ్ గేవ్ ఏ గుడ్ కంక్లూజన్ ఆర్ గుడ్ సొల్యూషన్ ఫర్ ఇట్. మధ్య మార్గంగా ఇందాక చెప్పినట్టుగా అభ్యంతర కారణంగా చేస్తూ ఈ సిలువను లేకపోతే ఈ బొట్టును ఎంతమందిని మతోన్మాదులు యేసుకు దూరం చేశారో దాన్నే సువార్తకు సాధనంగా మార్చి అనేకులను ఆకర్షించే ఒక కార్యక్రమాన్ని దేవుడు తీసుకొచ్చాడు అనేటువంటిది మరి ఎందుకు తీసుకోకూడదు అంటే ఆయన అప్రిషియేట్ చేశాడు. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైనది అమృత్ గారిది మేము భావిస్తున్నాం. ఇక్కడ మేధావులు కూడా భావిస్తున్నారు. మరి కొద్ది మంది నేను రిక్వెస్ట్ చేశాను, దే విల్ కమ్ అండ్ దే విల్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూ ఫర్ అస్. ఓకే అండి, చాలా సంతోషం అండి. మరి అమెరికన్స్ తో జోనథన్ నాయక్ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు కూడా మరి తొందరలోనే వారు ఒక వేదిక మీదకి వచ్చి తెలియజేస్తారు. ఇట్లా లైవ్ లో ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కానీ ఓఫీర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలను తొందరలో తీసుకొస్తారు. దానికోసం మేము వెయిట్ చేస్తూ ఉంటామన్నా. చాలా సంతోషం. అయితే భరత్ గారు, మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారా? ఇంకొక జోనథన్ నాయక్ గారితో ఒక ప్రశ్నతో మనం కంక్లూడ్ చేద్దాం. మీరు ఏదైనా చెప్పాలని కూడా చాలా క్లుప్తంగా చెప్పండి. అయితే ఇప్పుడు ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో బ్రదర్, ఇది సిల్వ బొట్టుని, అంటే మన క్రైస్తవులో మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు బైబిల్లో క్లియర్ కట్ గా ఒక మాట ఉంది. కొంతమందికి ఇప్పుడు ఈలోక సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేసినందు వలన వాళ్ళకు సత్యం అర్థం కావట్లేదు. అట్లనే క్రీస్తులోకి వచ్చిన వాళ్ళకు కూడా సంఘ వధువులో చాలా రకమైన మనుషులు ఉంటారు. అందరూ ఒకటే స్థాయిలో ఉండాల్సిన లేదు కదా. సో కొంతమందికి దేవుడు కొన్ని ప్రత్యక్షలు ఇస్తాడు, కొంతమందికి కొన్ని ఇవ్వడు.
సో వాళ్ళకు ఆ ప్రత్యక్షత, ఆ బ్రాడ్ మైండెడ్‌నెస్ వాళ్ళకి లేక దే ఆర్ డిసగ్రీయింగ్ ఇట్ విత్ ఓఫీర్ అంకుల్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో మనం ఓకే కూడా అండి. వాళ్ళని అనాల్సిన ఏ పని లేదు. ఎందుకంటే ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ ఎ ట్రూత్ దట్ గాడ్ డిడ్ నాట్ గివ్ దెమ్ దట్ విజన్ అండ్ దట్ రెవల్యూషన్. దట్స్ ఇట్. ఓకే అండి. ఓకే అండి. చాలా సంతోషం. జొనాథన్ నాయక్ గారు, ఎస్. మరి ఈ సిలువు బొట్టు ధారణ ఉద్యమాన్ని ఒక సువార్త ఉద్యమంగా చారిత్రాత్మకంగా చేపట్టారు రంజిత్ తోఫీర్ గారు అని మీ యొక్క సమర్థింపులు అయితే మీ మద్దతు నొచ్చు, మీ సంఘీభావం కూడా తెలియజేశారు. అయితే మరి మీ దేశాలలో ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో భరత్ గారు మరి ఆస్ట్రేలియాలో, ఇక చాలా మంది యాక్చువల్గా మనం ట్రై చేశాము, కొన్ని కారణాల వల్ల వారు లైవ్లో జాయిన్ అవ్వలేకపోయారు. మరి లండన్ నుంచి కానీ లేకపోతే ఇన్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వారు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మరి మీరు మీ దేశాలలో కూడా సిలువు బొట్టు ధారణ మహాసభలు ఏర్పాటు చేసే ఉద్దేశం మీకుందా? అంటే ఈ దిశగానే మీరు వైట్ అమెరికన్స్ తో మాట్లాడారా? చాలా మంచి ట్రిక్కీ అండ్ వైజ్ క్వశ్చన్ అడిగారు బ్రదర్ అమృత్ గారు. సో బొట్టు ఉద్యమాన్ని ఫారిన్ కంట్రీస్ లో చేపడతారా అని అంటే, అవసరమైతే చేపడతాం. దట్ వుడ్ బి మై షార్ట్ అండ్ స్ట్రైట్ ఆన్సర్. అవసరమైతే, అరే ఇంత మాట్లాడావు మళ్ళీ అవసరమైతే అంటావేంటంటే, అసలు ఈ బొట్టు అనే కాన్సెప్ట్ నేను చెప్పాను, ఇట్స్ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా బై హిందూస్. బొట్టు అనేటువంటి యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఎంతమంది ఎన్ని లాజిక్లు చెప్పినా, ఎన్ని ఆరిజినల్ ఫ్యాక్ట్ చెప్పినా కూడా చాలా మంది చాలా వ్యూస్ ఇస్తున్నారు. బొట్టుకు కారణం ఇది, బొట్టుకు ఉద్దేశం ఇది, బొట్టు బ్యాక్గ్రౌండ్ ఇదని. కానీ ఒక విషయం మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాను. బొట్టు యొక్క నేపథ్యము లేకపోతే బొట్టు యొక్క ఉద్దేశం వేదకాలంలో ఏంటి, లేకపోతే ఇంకొక కాలంలో ఏంటి అనేది కాదు మాకు ప్రాముఖ్యం. మేము సువార్తను అన్యజనుల యొద్దకు తీసుకెళ్తున్నప్పుడు బొట్టు విషయంలో కామన్ పీపుల్కున్నదేదో ఆ ప్రాబ్లం మాకు కావాలి. సో ఇక్కడ ఏంటంటే, బొట్టు అనేది ఇప్పుడు ప్రజల్లో బలంగా ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, బొట్టు ద్వారా మత విశ్వాసాలను తెలియజేసే సాంప్రదాయము అమెరికాలో లేదు, జర్మనీలో లేదు, ఆస్ట్రేలియాలో లేదు, ఓన్లీ భారతదేశంలోనే ఉంది. సో నుదుటి మీద బొట్టును ధరించాలి, ఏదో ఒక బొట్టు కాదు, నేను నమ్మిన దేవుడు ఎవరో తెలియజేసేటట్టు ఉండాలి. మౌన సందేశము, ఇది చాలా జాగ్రత్తగా విఘ్నులు ఆలోచించాలి. దీన్ని అపార్థం చేసుకుంటున్న వాళ్ళు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బొట్టు అనేది ఒక మౌన సందేశము. భారతదేశంలో బొట్టు ద్వారా వాళ్ళు చెప్పకనే తమ ఇష్ట దైవాన్ని వాళ్ళ ముఖాన్ని చూసేట వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు. వాళ్ళు ఒక ఇందాక సహోదరులు మెన్షన్ చేశారు, వైష్ణవులు అయిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు నిలువు బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళు నిలువు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? అడ్డం బొట్టు మనం ప్రతిపాదిస్తే వాళ్ళు పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు వైష్ణవులు అనేది దే వాంట్ టు టెల్ పీపుల్, ఇట్స్ ఎ సైలెంట్ మెసేజ్ టు ద పబ్లిక్. అంటే వారి ముఖాన్ని చూసినప్పుడల్లా వారు వైష్ణవులు, విష్ణు ఆరాధికులు. అలాగే శైవులు ఉన్నారు, వాళ్ళు అడ్డబొట్టు పెట్టుకుంటారు, మేము శివభక్తులము. అంటే బొట్టు ద్వారా తమ మత విశ్వాసాలను తెలియజేసేటువంటి సాంప్రదాయము భారతదేశంలోనే ఉంది. కాబట్టి అదే బొట్టు ద్వారా క్రైస్తవ మత విశ్వాసాన్ని ఎందుకు చెప్పకూడదు అనేది వచ్చినటువంటి సంస్కరణ, ఒక విప్లవాత్మకమైన ఆలోచన. మనం ఉన్న దేశాన్ని బట్టి వచ్చిన ఆలోచన ఇది. అమెరికాలో ఉంటే ఆలోచన రాదు, లండన్లో ఉంటే ఈ ప్రపోజల్ రాదు. ద కంట్రీ వేర్ వి లివ్ ఇన్, ద ట్రెడిషన్ వీఆర్ ఇన్, దాన్ని బేస్డ్ ఆన్ దాట్. సో మన దేశంలో బొట్టు ద్వారా తమ మత విశ్వాసాలని తెలియజేస్తున్నారు కాబట్టి మనం కూడా క్రైస్తవులుగా సిలువ బొట్టును ధరించుట చేత మౌన సందేశం, నా దేవుడు యేసు దేవుడు,
ఈ సిలువ వేయబడిన క్రీస్తుని నేను ఆరాధిస్తున్నాను, ఈ సిలువ వేయబడిన యేసుని నేను కలిగి ఉన్నాను అనే ఒక మౌన సందేశము బొట్టు ద్వారా తెలియచేయాలనేది ఒక విప్లవాత్మకమైన రాడికల్ థాట్ లైన్. ఓకే అండి. సో ఇది ఇండియాకు అవసరం, ఓకే. అమెరికాకు జర్మనీకి అవసరం లేదు. ఒకవేళ ఏ రకంగా అవసరమో ఓఫీర్ గారు లాజికల్ గా చెబితే చేయడానికి సిద్ధమే, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇక్కడ బొట్టు ద్వారా మత విశ్వాసాలను తెలియజేసే విశ్వాసము ఫారిన్ కంట్రీలో లేదు కదా. ఓకే అండి. ఓకే ఓకే అండి, చాలా సంతోషం. మరి బొట్టు ద్వారా బొట్టు ధరించడం ద్వారా, వైష్ణవులు నిలువు బొట్టు ధరించడం ద్వారా తమ ఇష్టదైవాన్ని ప్రకటిస్తారు. అదేవిధంగా శైశవులు అడ్డబొట్టు ధరించడం ద్వారా తమ ఇష్టదైవాన్ని ప్రకటిస్తారు. బొట్టు ద్వారా తమ ఇష్టదైవాన్ని ప్రకటించేటువంటి సాంప్రదాయము ఒక భారతదేశంలోనే ఉంది. కాబట్టి సిలువు బొట్టును ధరించి నేను యేసు భక్తులను లేకపోతే యేసు భక్తురాలను అని చెప్పడం ద్వారా అనేకులను సువార్త చెంతకు ఆకర్షించవచ్చు, అనేకులకు ఉన్నటువంటి అభ్యంతరాన్ని తొలగించవచ్చు అనేది ఇక్కడ ఉన్న జోనాథన్ నాయక్ గారు చెప్తున్నారు. ఆ కారణాన్ని బట్టి సిలువు బొట్టు ధారణ ఉద్యమం అనేది భారతదేశానికి అవసరం. ఇతర దేశాల ఆచారం లేదు కనుక ప్రస్తుతానికి అవసరం లేదు, ఈ యొక్క బొట్టుధారణ సభలో అమెరికాకు అవసరం లేదని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అవసరమైతే కూడా వారు అక్కడ నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా సంతోషం అండి. మరి బొట్టు ధారణ, సిలువు బొట్టు ధారణ ఈ యొక్క విషయంలో మరి 2 తెలుగు రాష్ట్రాల్లో గత 2 నెలలుగా అనేక మంది అనేక అభ్యంతరాలను లేవనెత్తుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ చాలా వరకు మనం అన్నిటిని అడ్రస్ చేసామనుకుంటున్నాము. సమయాభావాన్ని బట్టి చర్చను ముగిస్తూ ఉన్నామండి. మరి తమ విలువైనటువంటి అభిప్రాయాలను మనకు తెలియజేసినటువంటి దైవజనులు మరి పాస్టర్ జోనాథన్ నాయక్ గారికి ప్రత్యేకంగా మరి వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా భరత్ గారు ఆస్ట్రేలియా నుంచి మనలో లైవ్ లో జాయిన్ అయ్యారు. భరత్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. శృతి గారు కూడా జర్మనీ నుంచి జాయిన్ అయ్యారు. మరి వారు కొన్ని ఇంపార్టెంట్ పనులుండి బయటకు వెళ్ళడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి కొంతమంది ఎన్ఆర్ఐలతో మరొక ప్రత్యేకమైనటువంటి అంశంతో, ఆసక్తికరమైనటువంటి అంశంతో మరలా కలుద్దాం. అంతవరకు కూడా ఓఫీర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు వందనాలు, శుభములు కలుగును గాక. అందరికీ వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.